చదువుకుంటూ వెళ్దాం. చీమలు బలము లేని జీవులు అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకొను. చిన్న కుందేళ్లు బలము లేని జీవులు అయినను అవి పేటు సందులలో నివాసములు కల్పించుకొను. మిడతలకు రాజు లేడు అయినను అవన్నీ పంక్తులు తీరి సాగిపోవు. బల్లిని చేతితో నీవు పట్టుకొనగలవు అయినను రాజుల గృహములో అది ఉండును. చాలు. పరిశుద్ధాత్మదేవ, ఈ వాక్యం ద్వారా ఒకరితో మాట్లాడి అద్భుతం చేయమని యేసుక్రీస్తునామమున వేడుకుంటున్నాను. ఆమేన్. మరి సమయంలో దేవుని యొక్క వాక్యం వింటున్నా మీ అందరికీ ప్రత్యేక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. వందనాలండి. మరి దేవుడు ఆశ్చర్యకరమైన రీతిగా మన పరిచర్యలో మరి చాలా సంవత్సరాలు దేవుడి కృపలో దాటించి ఈ 2025 డిసెంబర్ 28 వరకు దేవుడు నడిపించాడు. మరి దేవుడు ఆశ్చర్యకరంగా మరి ఈ నెలలో కూడా వినాలి, ప్రతి ఒక్కరు కూడా వినాలి. ఈ నెలలో కూడా మరి ఇంటింటా క్రిస్మస్ కార్యక్రమాలు మరి దాదాపుగా ఈ దినంతో పూర్తయినట్టు. ఒకవేళ ఉంటే 30వ తారీఖు మా గృహం తాలూకా క్రిస్మస్ ఉంటుంది. 30వ తారీఖు నైట్ వీళ్ళని బట్టి, లేకపోతే ఈరోజే ఒకవేళ ఈ సంవత్సరానికి మరి ఒకవేళ ఆఖరి దినపు క్రిస్మస్ ఆరాధన అవ్వచ్చు. కాబట్టి మరి దేవుడి కృపలో దాదాపు ఈ నెలంతా కూడా మంచి అద్భుతమైన రీతిగా ప్రతి గృహంలో కూడా క్రిస్మస్ ఆరాధనలు ఘనంగా దేవుడు జరిగించాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాలానుగుణంగా పరిస్థితులు మారుతుండగా చాలామంది రక్షణ పొందారు. కొంతమంది ఈ సంవత్సరం దేవుడి మహాకృపలో ఉపవాస ప్రార్థనలు కూడా విరివిగా జరిగాయి. దేవుడు మహాకృపలో మా ఆత్మీయ నాయకులు సత్యం మాస్టర్ గారు కూడా రావడం దేవుడి కృప చూపించాడు. కొన్ని వింత వింత కార్యాలు కూడా ఎవరు అనుకోనివి, ఎప్పుడు ఎన్నడూ ఊహించినవి కూడా జరిగిపోతూ వచ్చాయి. హల్లెలూయా. ఆశ్చర్యకరమైన రీతిగా మరి కింద మందిరం కూడా రిమోడల్ చేయడం జరిగింది. తర్వాత మంచి సభలు అక్కడ కూడా మంచి కండక్ట్ చేయడం దేవుడు కృప చూపించాడు. మరి మన స్థలాల్లో కూడా మనం కూడా చక్కటి కార్యక్రమాలు ఈ సంవత్సరం చేయడం దేవుడు కృప చూపించాడు. అన్ని విషయాల్లో మరి ముఖ్యంగా క్రిస్మస్ ఆరాధన ఈ సంవత్సరం చాలా ఘనంగా మనం జరిగించడం దేవుడు కృప చూపించాడు. హల్లెలూయా. మెగా గ్రాండ్ క్రిస్మస్ ఆరాధన నిజంగా చాలామంది, అంటే ప్రతి సంవత్సరం కూడా 25వ తారీఖు జరుగుతుంది, కానీ తక్కువ జనంతో మనం చేసుకుంటూ వస్తున్నాం. అంటే ఎవరికి చెప్పలేదు నేను అలాగా ఇలాంటి ఇబ్బంది పడుతున్నామని. మళ్ళా ఒక 10 ఏళ్ళ క్రితం ఎలాగైతే టైట్గా అంత జనంతో చేసామో ఈ సంవత్సరం 25వ తారీఖు క్రిస్మస్ ఆరాధన అంత అద్భుతంగా దేవుడు జరిగించాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు చేస్తున్నాడు, తన కార్యాలని దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. అంటే దేవుడు మన మధ్య ఆయన కార్యాలు జరిగిస్తుండగా మనం ఇంకనూ అనేకమైనటువంటి వాటిని స్వతంత్రించుకునేలాగన సంఘంలో ఉన్నటువంటి బిడ్డలు, పరిచయలో ఉన్నటువంటి వాళ్ళు, పరిచయం చేసినటువంటి వాళ్ళు ఉండాల్సినటువంటి ఆ యొక్క రీతులను మరొకసారి మీకు ఈ దినాన జ్ఞాపకం చేయాలని దేవుని ఆత్మచేతి మాటలు మీతో పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను. పొద్దు నుంచి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులుగా ఉంది. అయితే ఇటు చూసినా కూడా ఇబ్బందికరమైన విషయాలు కనబడతా వచ్చాయి. అయితే ఉదయం లేచినప్పుడు దేవుడు ఈ వాక్యం చూపించాడు. ఈ వాక్యం ఎందుకు నాకు కనిపిస్తుందో నాకు తెలియదు, కానీ తర్వాత ఈ వాక్యం చూపించడం అయిన తర్వాత నాకు ఎదురైన ప్రతి విషయంలో కూడా ఉదయకాలం నుంచి పోరాటం జరుగుతూనే ఉంది. మరి ఎందు నిమిత్తము అని నేను ఆలోచన చేస్తే మరి ఈ వాక్యంలో డీప్గా మరి ధ్యానిస్తున్నప్పుడు సంఘంలో ఇలాంటి మెలకువలు అవసరం అనే దాని మీద దేవుడు కోరుతున్నటువంటి ఆ యొక్క సందర్భం అయితే కనబడుతూ ఉన్నది. కాబట్టి ఈ వాక్యం మీరు ధ్యానించినప్పుడు ఒక ఆలోచనతో, ఒక గ్రహింపుతో ఈరోజు ఈ దినం వర్తమానాన్ని వినాలని ప్రేమపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మళ్ళొకసారి మరి ఇసుకోకుండా చదవండి ఒకసారి. చీమలు బలము లేని జీవులు అయినను అవి వేసవిలో
అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకొను. హల్లెలూయా. మరి జీవులు ఎంత బలం లేని జీవులండి, ఎంత చిన్న చిన్నవి. మరి అయితే వాటికి ఉన్నటువంటి, వాటికి ఇవ్వబడిన జ్ఞానం ఎంత గొప్పది అని అంటే, మరి అవి వేసవి కాలాన ఆహారాన్ని సమకూర్చుకుంటాయట. వేసవి కాలాన ఆహారాన్ని సమకూర్చుకుని వర్షాకాలం ఆ టైం వచ్చినప్పుడు అవి హ్యాపీగా ఉంటాయన్నమాట, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో. మరి అంటే నిజంగా వాటిలో ఉంటున్న ఆ యొక్క ముందు చూపు యేసుక్రీస్తు ప్రభు వారు కూడా తన శిష్యులకే కాదు అందరికీ కూడా, మన అందరికీ కూడా ఆయన నేర్పించాడు. ఎందుకు అని అంటే, దేవుని యొక్క వాక్యంలో మీరు విశ్వాసులను తయారు చేయండి, పెద్ద పెద్ద మరి కెథడ్రల్స్ కట్టండి, పెద్ద పెద్ద మందిరాలు కట్టండి అని ప్రభు ఏమీ ఆజ్ఞాపించలేదు. ప్రభు చెప్పిందల్లా ఏంటంటే, మీరు సమస్త సృష్టికి సువార్తను ప్రకటించండి, సమస్త జనులను శిష్యులుగా చేయమన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి శిష్యులుగా చేయమన్నాడు. మరి సేవకుడు, దైవజనుడు ఒక వ్యక్తికి బాప్టిజం ఇస్తున్నాడు అని అంటే, ఆ వ్యక్తి యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యురాలు. హల్లెలూయా. అంటే సేవకుడు ఎంత ఉత్తరవాదో, సంఘంలోని సభ్యులు కూడా అంతే ఉత్తరవాదులు. ఇందులో ఏమీ మొహమాటం లేదు. ఎట్లాంటి తీర్పు మొదలవుద్దో మరి అందరికీ కూడా అట్లాంటి విధానమే ఉంటుంది. ఎందుకు అని అంటే, యేసు ప్రభు వారు తాను మరి ఆఖరి లార్డ్ సప్పర్, ఆఖరి భోజనం అనగా ప్రభురాత్రి భోజనం చేసేటప్పుడు ఆయన పైబట్ట పక్కన పెట్టి ఓ పళ్ళును తీసుకుని ఆ పళ్ళల్లో నీళ్లు పోసి ప్రతి ఒక్కడి శిష్యుడు కడిగాడు. ప్రతి ఒక్క శిష్యుని యొక్క పాదాలు కడిగాడు. ఏమని చెప్పాడంటే, కడుగుతున్నప్పుడు ఇదిగో నన్ను బోధకుడు గురువు అన్నారు. మంచిదే, నేను బోధకుడిని గురువుని, కానీ మీరు అలా ఉండకూడదు. ఎందుకు అని అంటే, నేను మీ మధ్య పరిచర్య చేయువారుగా నేను ఉన్నాను కాబట్టి మీరు ఒకరికొకరు సహోదరులు అని చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మరి కాబట్టి అందేసింది సువార్త అందరం సేపు ఏదో కొంచెం భారం ఉంటుంది మామూలుగా, వాస్తవంగా సువార్త అందేశాక ఇప్పుడు నాకు ఎలాంటి తీర్పు ఉంటుందో నీకు అలాంటి తీర్పు ఉంటుంది. నన్ను ఎలాగైతే దేవుడు పరిగణలో తీసుకుంటాడో నిన్ను కూడా అలాగే పరిగణలో తీసుకుంటాడు. ఎందుకు అని అంటే, ఇక్కడ ఇప్పుడు మళ్ళీ నువ్వు నేను వేరేనే ఉండదు, ఇద్దరు ఇక్కడ సహోదరులని ప్రభు చెప్పాడు. బ్రదరన్స్ అని ఆ మాట అక్కడి నుంచి వచ్చింది. హల్లెలూయా. కాబట్టి నేను ఎట్లాంటి విధానంతో ఉంటున్నానో మరి నువ్వు కూడా అలాంటి విధానంతో ఉంటావు. ఎందుకు? యేసయ్య చెప్పింది ఒక ఉద్దేశం ఏంటంటే, సమస్త జనులను నాకు శిష్యులుగా చేయమన్నాడు. అంటే శిష్యులుగా తయారు చేయబడేటువంటి ఆ యొక్క విధానం. ఒక విధంగా నమ్మి బాప్తిస్మం పొందినటువంటి వాళ్ళు రక్షింపబడతారు, రక్షణలోకి ఇదయ్యో. అయితే రక్షణలోకి వచ్చిన తర్వాత వాక్యం నానా విధాలుగా, ఏ సంఘానికి వెళ్ళు, ఎక్కడెక్కడ తిరుగు, ఆ సంఘం తిరుగు, లోదరం తిరుగు, మమ్మీ గారు చర్చికెళ్ళు, లేకపోతే డాడీ గారు చర్చికెళ్ళు, లేకపోతే తాతగారు చర్చికెళ్ళు, ఎవరు చర్చికెళ్ళు, ఎక్కడికెళ్ళినా కూడా పర్లేదు. ఎక్కడ తిరిగినా కూడా ఏదో రకంగా మరి ఆ యొక్క వాక్యం నీకు వచ్చేసింది కాబట్టి నువ్వు ఉత్తరవాదు అంతే. ఆ యొక్క వాక్యానికి నిలబడలేకపోతే ఏదో ఒక పోస్టు, స్పీడ్ పోస్టో, స్లో పోస్టో, టెలిగ్రామో, మెసేజో, వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఏదో విధంగా నీకు ఆ యొక్క వార్త వచ్చింది. పూర్వం పెద్దోళ్ళు తెలివితేటలు వాడేవారు. ఏంటంటే రిజిస్టర్ పోస్ట్ వస్తే అని 3 సార్లు తిప్పేవారు. అర్థమవుతుందా? అది ఓపెన్ చేస్తారు ఉత్తరవాది అనమాట. దాన్ని సంతకం చేసి తీసుకుంటే అదేదో కాని వార్త అయితే అనుకో అటు జవాబుదారి అవుతాడు. లేదనుకో నేను అందుకోలేదు కదా అని చెప్పచ్చు. కానీ ఇప్పుడు ఇక్కడ చూడండి, ఎవరో కూడా అలాగా అందుకోలేదు కదా అని చెప్పడానికి ఎవరికి లేదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి వివిధ స్థాయిల్లో దేవుని సువార్త అందిస్తుంది. హల్లెలూయా.
ఇప్పుడు నువ్వు దాటిపోతే ఆ యొక్క విధానం నీకే అది. కాబట్టి ఇక శిష్యులుగా చేయబడ్డావు, శిష్యురాలుగా చేయబడ్డావు. ఇక భారం బాధ్యత ఏదైనా ఉంటే అది నీకు సంబంధించి ఉపవాసం అనే తలచువి కూడా అందించబడింది. బైబిల్ కూడా పూర్తి చేశారు కొంతమంది ప్రసంగాలు కూడా చేస్తున్నారు. కాబట్టి మరి మీ ప్రసంగాలన్నీ కూడా చక్కగా మరి చేసిన ప్రసంగం లేదా విన్న ప్రసంగం ఏదైతే ఉందో అది నీ బ్రతుకులో మరి మార్చుకుని చక్కగా నిలబడితే చాలా బాగుంటుంది. కాబట్టి దాని యొక్క ఉద్దేశంగా యేసు ప్రభు వారు వాళ్ళు చాలా విషయాలు చెప్తూ ఒక అద్భుతమైనటువంటి సత్యాన్ని కూడా లాస్ట్ డేన యేసు ప్రభు వారు నేర్పించాడు. అదేంటంటే దేవుని యొక్క వాక్యంలో మత్తయి సువార్త 26వ అధ్యాయం ఈ చీమల గురించి కదా మనం మాట్లాడుకుంటున్నాం. దాన్ని సందర్భించిన వాక్యం ఇది. మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనం. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే గాని శరీరం బలహీనమని పేతురుతో చెప్పి మరలా రెండవ మారు వెళ్ళి నా తండ్రి. చాలు. ఇక్కడ రాయబడుతున్న మాట ఏంటంటే మరి మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే, శరీరం బలహీనం. ఈ మాట నువ్వు చెప్పడం కాదు. 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభువే చెప్పాడు. నాకు నీరసం నువ్వు అంటాం కాదు. నీకు నీరసం అని ఆయన ఎప్పుడో చెప్పేశాడు. నీకు చాలా నీరసం అని ఆయన ఎప్పుడో చెప్పేశాడు. నీకు మహా నీరసం అని ఆయన ఎప్పుడో చెప్పేశాడు. అందరికీ బాగా కనెక్ట్ అవుతుంది కదా ఈ మాట. నీకు చాలా నీరసం, నీకు బీపీ షుగర్ అని ఆయన ఎప్పుడో చెప్పేశాడు. కాబట్టి దానికి ఏంటి సొల్యూషన్ ఏంటంటే నువ్వు స్వాదంలో ప్రవేశించకుండా మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. చీమలు ఆ విధంగా మరి ఒక మాదిరిగా ఉన్నాయి. కాలము కానీ ఆ యొక్క కాలము రాకుండగానే, ఆ భయంకరమైన పరిస్థితులు రాకుండగానే, ఆ కరువు దినాలు రాకుండగానే, ఆ ప్రళయాలు వచ్చి వాటిని కొట్టుకుని పోకుండగానే మరి అవి చాలా చక్కగా వాటి ఆహారాన్ని ఏ దినానికి సరిపోయే ఆహారాన్ని అవి మరి నిజంగా చెప్పాలంటే ఆ కాలానికి, రాబోయే కాలానికి సంబంధించినటువంటి ఆహారాన్ని అవి సిద్ధపరచుకున్నాయి. మనం రాబోయే తరాలకు కావాల్సిన ధనాన్ని మనం సిద్ధపరచుకోవడానికి ఇష్టపడతాం. రాబోయే కాలానికి సరిపోయే ఎడ్యుకేషన్ని సమకూరుస్తున్నాం పిల్లలకి. విచిత్రం ఏంటంటే రాబోయే తరానికి కావాల్సిన లేదా రాబోయే ఆ యొక్క ప్రళయానికి సంబంధించిన ఆ యొక్క ప్రార్థన సిద్ధపాట్లు అనగా రాబోయే శోధనలకి ముందే ప్రార్థనలో సిద్ధపరచబడ్డం అనే ఈ సందర్భం వచ్చేటప్పటికి మహా ఇబ్బంది పడిపోతున్నాం. నేనేదో అప్పు అడిగినట్టుగా, ఏం ప్రార్థన చేశారా అంటే నాకేదో డబ్బులు ఇచ్చినట్టుగా చాలా ఆలోచన. ఒక్కొక్కరు మళ్ళీ ఎంతటి కారణం అంటే వాళ్ళు చెప్పేటప్పుడు కూడా చెప్పరు. ఇలాగా ఏదో బాధపడిపోతుంది, చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. వాళ్ళని ఏదో నేను 100 రూపాయలు అడిగినట్టుగా కనబడినప్పుడల్లా డబ్బు అడిగినట్టుగా బాధపడిపోతున్నారు వాళ్ళు. దేవుడు ఏంటి అసలు ఖాయమని చెప్పాడు, మేపమన్నాడు. వాక్యం చెప్తున్నాను, వాక్యం చెప్పిన తర్వాత మరి అది పనిచేస్తుందా లేదా అనేటువంటిది మనము చూసుకోవాలి కదా. వాస్తవం తిండి పెట్టడమే కాదు కదా, పిల్లలకి కరెక్ట్గా వంట పడుతుందో లేదో కూడా చూడాల్సినటువంటి బాధ్యత మరి తల్లిదండ్రులు ఉంటుంది. కొంచెం ఏదైనా రిపేర్లు వచ్చినాయి అనుకోండి, షెడ్లో పెట్టే బండిని ఎలాగైతే మరి మెకానిక్ చేస్తాడు అట్లాగా మళ్ళీ ప్రాబ్లం వస్తే ఆ రోగానికి సరిపోయే మంది ఏదో వెతుక్కుని దానికి సంబంధించిన విధానం తల్లిదండ్రులు చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. అట్లాగా దేవుడు సంఘ కాపరి పరిచర్యలో ఎక్కడెక్కడైతే ట్రబుల్స్ వస్తున్నాయి, ఆ రిపేర్ సరి చేస్తుంటే ఎంత నొప్పి వచ్చేస్తుందంటే, ఎంత ఇబ్బంది పడిపోతున్నారంటే, అసలు ఏదో నాకేదో అప్పు ఉన్నట్టుగా, నాకే అది అప్పులతో నేను మునిగిపోయినట్టుగా, వాళ్ళు నాకేదో ధర్మం చేస్తున్నట్టుగా కదా. నిజంగా ఎంత మోతగా ఉందంటే, ఓ 10,000 ఇమ్మంటే ఓ మనిషి ఎలా ఏడుస్తాడో, తప్పించుకుని ఎలా తిరుగుతారో అలా తిరుగుతున్నారు వాళ్ళు. అలా ఇబ్బంది పడిపోతున్నారు. ఓ 10,000 ఇవ్వంటే ఓ వ్యక్తి ఎలా ఏడుస్తాడో ఓ రూపాయి ఇవ్వడానికి. అట్లాగా అమ్మ 1 గంట ప్రార్థన చేయండి, 1 గంట వాక్యం చదవండి అని నేను అడుగుతా ఉంటే ఇక అడుక్కునే వాళ్ళకి కూడా కాస్తంత వాళ్ళు దయ చూపిస్తాడు. అడుక్కునే వాళ్ళకి కూడా దయ చూపిస్తారు.
మరి కనీసం అంత రాయబారం నడుపుతున్న ప్రభు పక్షంగా ఎలా ఉందని అంటే ఏదో కాస్త యోగులం అరగంట చేస్తారట, వాళ్ళు 15 నిమిషాలట. అసలు ఏదేం లేదు బాబాయ్. అసలు నిజంగా ఏ రకంగా ఆ యొక్క మాటలు వస్తాయో తెలియదు. గంటలు మాట్లాడుతూ కూర్చుంటారు, ఇంట్లో గంటలు మాట్లాడుతూ కూర్చుంటారు. మరి ఎంతో సమయం ఆర్గ్యుమెంట్ చేస్తారు ఒక సిచ్యువేషన్ కొరకు. నీ ఆర్గ్యుమెంట్ దేవునితో పెట్టుకుంటే ఎంత బాగుంటుంది. నీ యొక్క సంభాషణ దేవునిలో ఏర్పాటు చేసుకుంటే నీ ఆలోచన, నువ్వు కూర్చొని ఆలోచించి ఏం చేస్తావు? మనం కూర్చుని ఆలోచించి మనం ఏం చేయలేం కదా. మనం సంభాషణ చేసి ఆ సమయంలో మోకరిద్దాం రా అని చెప్పి నీతో పాటు ఉన్న వ్యక్తితో కలిసి కూర్చుని మోకరించడానికి ప్రేరేపించి చక్కగా నువ్వు ప్రార్థనలో నడిపిస్తే ఆ సమస్యకి ఎంత త్వరగా ప్రతిఫలం వస్తుంది, ఎంత అద్భుతమైనటువంటి ప్రతిఫలం వస్తుంది. ఈరోజు ఆ విషయాలన్నీ కూడా మనుషులు పక్కన పెట్టేశారు. రకరకాలైనటువంటి విధానాలు అనేటువంటివి మనుషులు చేస్తున్నారు. మరి కానీ విచిత్రం ఏంటంటే దేవుడు మనకు బుద్ధి రావాలని, మనకి జ్ఞానం కలగాలని ఒక అద్భుతమైన పాఠాన్ని సృష్టిలోనే పెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. పెద్ద చీవులేం కాదు ఇవి, ఈ చీమలు పెద్ద పెద్ద చీవులేం కాదు, ఏనుగులు లాంటివి ఏం కాదు అవి. మరి చిన్న చీమ ద్వారా దేవుడు ఓ పెద్ద పాఠాన్ని, ఆత్మీయ సత్యాన్ని దేవుడు ఇవాళ నీకు జ్ఞాపకం చేయాలని పరిశుద్ధాత్మ దేవుడి సంభాషణ నీ దగ్గరికి తీసుకొస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న జీవి ఆ యొక్క చీమ, అది వేసవికాలంలో సమకూరుస్తుంది. ఎవరు చెప్పారు దానికి? నిజంగా ఎంత అద్భుతమైనటువంటి జ్ఞానం చూడండి. రాబోయే సంగతుల్ని ముందుగా గుర్తుపట్టడం, రాబోయే సంగతుల్ని ముందుగా గుర్తుపట్టడం క్రైస్తవుడికి చాలా ఉండాల్సిన ఉన్నతమైన లక్షణం అది. రాబోయేటువంటి విషయాల్ని ప్రవచిస్తాడు క్రైస్తవుడు. రాబోయే విషయాల్ని దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు సంభవించిన సంగతుల్ని పరిశుద్ధాత్మ దేవుడు మరి దేవుడి బిడ్డలకు తెలియపరుస్తాడు. హల్లెలూయా. అలాంటి అభిషేకం కలిగినటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు? హ్యాపీగా తినేసేసి వాళ్ళ పనాలు చూసుకుని తిన్నామా, తాగామా, పడుకున్నామా, మళ్ళీ బాగా తిన్నందుకు హల్లెలూయా అంటున్నారు వాళ్ళు. ఎంత బాగా తిన్నాం ఇవాళ, హల్లెలూయా, దేవునికి స్తోత్రం, కడుపు నిండిపోయింది. అసలు ఇవాళ ఎంత బాగా పనిచేసాం, ఎంత అద్భుతంగా పనిచేసాం, ఎంత బాగా గడ్డి తిప్పాం, ఎంత బాగా స్పూన్తో లాగించాం. ఇది ఆలోచన విధానం. ఎంత రుచిగా అవుతుంది అనేటువంటి విధానం ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో ఆ యొక్క విధానం కాదు. దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క పరిస్థితులన్నీ ఒక విధంగా మనము సంతోషించాల్సిన విషయాలు సంతోషించట్లేదు. మనము పట్టించుకోని విషయాల కొరకు మనము సంతోషపడుతున్నాం. కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది, ఆయన సన్నిధానంలో దేన్నైతే యోగ్యంగా ఎంచాలో దాన్ని యోగ్యంగా ఎంచాలి. మరి దేవుడికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత దానికి ఇవ్వాలి. ఎందుకంటే రాబోయే సంగతుల గురించి దేవుడు మనకి చెప్తాడు. మరి తన సేవకులకి చెప్పకుండా ఆయన ఏది చేయడట. హల్లెలూయా. కాబట్టి తన బిడ్డలైనటువంటి వారికి, తన భక్తులైనటువంటి వారికి బయలుపరచకుండా ఆయన ఏది కూడా చేయడని వాక్యం చెప్తుంది. కాబట్టి నువ్వు ఆయన సన్నిధిలో ఉంటావు. ఎప్పుడు చెప్తాడు? నువ్వు పడుకుంటూ నీ వ్యాపారం చేసుకుంటావు అంటే వచ్చి నీకు చెప్పడం కాదు. నువ్వు ఆయన సన్నిధిలో కనిపెడుతూ ఉంటే ఆయన మనకు రాగల సంగతులన్నీ ఆయన మనకి బోధించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. రాగల సంగతులు అంటే నీకు జీవితంలో రాబోయే సంగతులే, నీ జీవితంలో రాబోయేటువంటి సంగతులు. 2012 సంవత్సరం దేవుడు నాతో మాట్లాడాడు. డిసెంబర్ మాసం ఇలాగే రోడ్డు మీద మరి నడుస్తూ 2013 వరకు సిద్ధపడతా ఉన్నాను. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఒక విపత్కరమైన పరిస్థితి నీ జీవితంలో జరగబోతా ఉన్నది అని అంటే నేను గుర్తుపడడానికి కూడా చాలా కష్టతరంగా అనిపించింది. దేవుడు మాట్లాడింది అక్షరాలు నా జీవితంలో జరిగింది. హల్లెలూయా. దేవుడి సన్నిధానంలో మరి దేవుడు మాట్లాడతాడు. ఖచ్చితంగా సంభవించినటువంటి సంఘటనలు దేవుడు చెప్తాడు. సరిగా 40 సంవత్సరాల ప్రాయం వచ్చిన సందర్భంలో 3 years బ్యాక్ దేవుడు మళ్ళీ అదే విధంగా ఒక శకము ఒక శకం అనేటువంటిది ముగించబడుతుందని చెప్పాడు. ఒక తరము ముగిసిపోతా ఉందని చెప్పాడు.
2-3 ఇయర్స్కే మాకు చెందినటువంటి మాకు తెలిసిన ఓ సహోదరుడు మరణించాడు. మరి చెప్పాలేనంటే ఆ కాలేజీలో నన్ను రక్షణలో నడిపించిన వ్యక్తి చనిపోయాడు. మరి దేవుడు చెప్పినటువంటి మాట, ఓ తరం గతిస్తుందంటే నేను ఎవరు అని ఆలోచన చేస్తూ ఉంటే 1 or 2 ఇయర్స్లో దేవుడు ఆ శకం గడుస్తూ ఉన్నప్పుడు విచిత్రం ఏంటంటే ఆ తరం మరి ఒక తరం గతిస్తూ ఉందని చెప్పిన తర్వాత దేవుడు నా జనరేషన్లో చేయాలనుకున్న కార్యాలు చేయడానికి ప్రారంభించాడు. అనుకోకుండా నేను మా యొక్క కాపుని కలవడం, తర్వాత ఆయన ప్రవచన రీతిగా మరి సంఘం అంతా ఎదురకుండా ఆయన సాక్ష్యం చెప్పడానికి పిలిచాడు. ఆయన సంఘంలో వాక్యం చెప్పించారు. దాదాపు 1000 మందికి దగ్గర ఒక ఉంటారు, 5,000 మంది దాకా ఉంటారు. మరి ప్రార్థన చేయించుకుని 300-400 మందికి నేను ముట్టి ప్రార్థన చేశాను ఆయన సమక్షంలో. మరి ఆ విధంగా 300-400 మెంబర్స్ చేత ముట్టి ప్రార్థన చేయించారు. ఆ తర్వాత దానికి ముందు టెలిగ్రామ్లో రికార్డింగ్ ఉండాలి. చాలా విషయాలు మన పరిచర్య గురించి, వాడబోయే వస్తువులు, రాబోయే ఆ పరిస్థితుల గురించి అన్ని ప్రవచించి చెప్పారు. హల్లెలూయా. ఆ తర్వాత ఇక కెమెరా ఇవన్నీ తీసుకున్నాం. అంతవరకు ఫోన్లోనే మనం లైవ్ ఇచ్చేవాళ్ళం. తర్వాత దేవుడు మహాకృపను బట్టి ఆ ప్రవచనాల యొక్క సారం, దేవుని సన్నిధానంలో నూతనమైన కార్యాలు దేవుడు జరిగించి ఆశ్చర్యకరంగా ఫస్ట్ పార్ట్ మనము రిలీజ్ చేయడానికి దేవుడు కృప చూపించాడు. హల్లెలూయా. మరి దేవుడు మహాకృపలో ఆయన పరిచర్య అంటే తరం గతిస్తూ ఉన్నప్పుడు దేవుడు నన్ను బహిరంగంగా వెల్లడిపరుచుకున్నాడు. ప్రార్థనలో మరి కనిపెడతా ఉన్నప్పుడు, హల్లెలూయా, ప్రార్థనలో కనిపెడతా ఉన్న ఆ సందర్భంలో నాకు సంబంధించినటువంటి వాళ్ళందరినీ, శత్రు సమూహం అంతటినీ కూడా దేవుడు మరి నాశనం చేశాడు. మరి నాకు వ్యతిరేకంగా ఉన్న ప్రతి దాంతో కూడా మరి దేవుడు తుడిచివేశాడు. మరి అడ్డుబండలుగా ఉన్న అన్నింటినీ కూడా దేవుడు తొలగించాడు. తర్వాత ప్రతి విషయంలో కూడా వరుసన తన కార్యాలు జరిగిస్తూ వచ్చాడు. నేను చెప్పేటువంటి ఒక విషయం ఏంటంటే, దైవికమైనటువంటి ఆ యొక్క విధానంలో నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధలదు. తరము గతిస్తున్నది అనే మాట నాకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఇప్పటికీ కూడా 40 ఇయర్స్ వచ్చినాయి. అప్పుడు 40వ సంవత్సరం అని అంటే సరిగ్గా మరి మోషే 40 సంవత్సరాలకి మరి ఆ యొక్క మరి ఐగుప్తు నుంచి బయటకు వస్తాడు. మరో 40 సంవత్సరాలకి అతడు మళ్ళా పరిచర్యలోకి వస్తాడు. మరో 40 సంవత్సరాలకి తరము గతించి యెహోషువకు పరిచర్య అప్పగించబడుతుంది. హల్లెలూయా. మరి వాక్యంలో మనం అవి చదువుతాం. చాలా ఆశ్చర్యకరమైనటువంటి ఆ యొక్క సందర్భం. మోషేది 120 సంవత్సరాల ఆ యొక్క వయసులో 40 సంవత్సరాల ఆ పరిచర్య. దేవుడు నాకు ఇచ్చిన పిలుపు మోషేని దేవుడు ఎట్లాగైతే పిలుచుకున్నాడు, ఆ పేరుతో దేవుడు ఆ పిలుపుతో పిలుచుకున్నాడు. హల్లెలూయా. మరి ఆ విధంగా దేవుని యొక్క సన్నిధానంలో ఆయన మరి 7వ సంవత్సరం స్వరము ద్వారాగా దేవుడు ఆ మాట ద్వారా ఆ పిలుపుని నిర్ధారణ చేశాడు. హల్లెలూయా. 1-2 సంవత్సరాల్లో 1-2 మరి పరిచయం ప్రారంభించిన 2-3 సంవత్సరాల్లో ఒక ఆమె ప్రవచన రీతిగా వచ్చి మోషేని వాడుకున్నట్లుగా నిన్ను వాడుకుంటాను, మోషేకు తోడుగా ఉన్నట్లుగా నీకు తోడుగా ఉంటాను అనే మాటతోటి, యెహోషువ గ్రంథంలో ఉన్న మాటతోటి దేవుడు నా పిలుపుని గురించిన ఆ యొక్క మాటలు తెలియపరిచాడు. మరి కాబట్టి రానున్న తరాలకు సరిపోయే ఆ యొక్క అద్భుతమైనటువంటి ఆ యొక్క రీతులుగా ఆయన పరిచర్యలో తన యొక్క దర్శనాన్ని దేవుడు బయలుపరిచాడు. హల్లెలూయా. కాబట్టి ఎందుకు ఇక్కడ ఈ మాట నీకు ప్రత్యేకంగా జ్ఞాపకం చేస్తున్నానంటే, రానున్న తరాల కొరకు, రానున్న దినాల కొరకు అనుదినము కూడా ప్రార్థనలో మరి కనిపెడుతూ ప్రార్థిస్తూ ఉంటాను. మరి దేవుడు ఇచ్చినటువంటి ఆ తలాంత మేరకు ఆ ప్రార్థన బట్టి దేవుడు ఒక్కో వ్యక్తి జీవితంలో ఎట్లాంటి కార్యాలు మరి జరగబోతా ఉన్నాయో దేవుడు చెప్తాడు. అయితే కొన్ని చెప్తాము, కొన్ని చెప్పలేము. ఎందుకనంటే మరి దానివల్ల వచ్చేటువంటి నష్టాలు, ఇబ్బందులు ఎన్నో ఉంటాయి. కాబట్టి దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క తరం, ఈ తరంలో కూడా మరి నిలబడితే దేవుడు గొప్ప గొప్ప కార్యాలు జరుగుతాయి.
అలా లేదు అని అంటే వాళ్ళకి వాళ్ళ పరిస్థితి, మరి వాళ్ళకి పరిస్థితి చపాతీ పిండే. మరి వాళ్ళకి వాళ్ళ అట్టు ఎలాగైతే కాలుతుందో అట్లా ఉంటుంది అనమాట. మరి ఎందుకనంటే దేవుడు ఏర్పాటు చేసిన ఆ వే అనేటువంటిది మనము గుర్తిరిగి మంచి మనకి నడిపింపు దేవుడు ఇచ్చి చక్కగా దేవుడు మన కృప చూపించి దేవుడు మన ప్రేమతో మనల్ని చెప్తూ సిద్ధపరుస్తున్నాడు అనుకోండి. దాన్ని మనం వినలేకపోతే మనం ఇబ్బంది మనమే మరి ఎదురాడినట్టు కదా. మరి ఎదురాడడం దేవుని దృష్టిలో అది ఎంత మాత్రం మంచిది కాదు, మనకు అది ఆశీర్వాదకరమైన విధానం కాదు. దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఈ మార్గంలో దేవుడు ఎలాగైతే సిద్ధపరిచాడో కొన్ని నమూనాలు, ఇది ఇంటికి సంబంధించింది కాదు, లేకపోతే కులానికి సంబంధించింది కాదు, లేకపోతే జాతికి సంబంధించింది కాదు, ఇది సమస్త జనులకు అని అంటే చూడండి. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఉండేటువంటి వస్తువులు ఏ రీతిగా సిద్ధపరచబడతాయి, దానికి ఉండేటువంటి స్టాండర్డ్ అటు విధంగా ఉంటుంది. అది మీరు ఎంటర్టైన్మెంట్లు చూసుకున్నా లేకపోతే యూస్ఫుల్గా చూసుకున్నా దానికి ఉండే స్టాండర్డ్ అట్లా ఉంటుంది. నీవు కూడా ఇంటర్నేషనల్ అంటే భూతిగా అంతాల సాక్షులు అని దేవుడు మనల్ని పిలిచాడు. హల్లెలూయా. అంటే ఒక్క దృష్టి అంటే నువ్వు ఒక వ్యక్తివి ఒక 1000 మందికి పట్టు అనమాట. మరి కొంతమందికి సమాధానం చెప్పడానికి దేవుడు నిన్ను సిద్ధపరచుకునేటువంటి ఒక క్రమం. మరి దేవుని ఆశీర్వాదం ఎంతో నీలో ఉంది, ఎంతో దేవుని యొక్క దీవెన నీలో దాచుంది. అది విస్తరించాలి, ఫలించాలి, అభివృద్ధి చెందాలి, జనములకు నువ్వు దీవెనకరంగా మార్చబడాలి. హల్లెలూయా. అందుకొరకు దేవుడు నిన్ను ఉన్నతంగా సిద్ధపరచడానికి ఒక నియమం పెట్టాడు. అదేంటంటే మరి దేవుని సన్నిధానంలో నువ్వు కొట్టబడకూడదు, నీవు నాశనం చేయబడకూడదు, నీవు పాడు చేయబడకూడదు. అంటే ఏముండాలి? ప్రార్థన ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. అస్తమాటికి కొట్టబడతాం, అస్తమాటికి శోధనలో పడిపోవడం, అస్తమాటికి ఏం మిగులుతుంది? వాక్యం యెషయా గ్రంథంలో ఉంటుంది, నడినెత్తి మొదలుకొని అరికాల వరకు గాయాలే, పుండ్లే, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. ఎందుకు ఆ పరిస్థితి? దేవునికి దూరంగా ఉండే జీవితాలకి అలాంటి పరిస్థితులు ఉంటాయి. దేవునికి వ్యతిరేకంగా ఉండేటువంటి జీవితాలకి నిత్యం వాళ్ళు కొట్టబడతా ఉంటారు నిత్యం. ఎందుకంటే దుష్టుని మార్గంలో ఉరులు బోన్లు ఉంటాయట. ఏముంటాయి? ఉల్లు బోన్లు. ఎప్పుడు వాళ్ళకి అడ్లు ఉంటాయి, ఎప్పుడు వాళ్ళకి చిక్కులే ఉంటాయి, ఎప్పుడు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. వాళ్ళ మార్గం ఎలాంటి మార్గం, ఎట్లాంటి పరిస్థితి అని అంటే డెఫినేషన్ గురించి మనం చదివితే కీర్తన గ్రంథం 10వ అధ్యాయము 4 నుంచి చూడండి ఒకసారి. దుష్టుని యొక్క మార్గాలు ఎలా ఉంటాయో అక్కడ రాస్తుంది. దుష్టుడు పొగరెక్కి యెహోవా విచారణ చేయడని కొందరు దేవుడు లేడని ఒక నిమిషం సరిగ్గా చదువుతాము సార్. అది 4వ వచనం. దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయడని కొందరు అనుకుందురు. దేవుడు లేడని వారెల్లప్పుడూ యోచించుదురు. వారెల్లప్పుడూ ఫోన్లో చివరి ముక్కలు ఎగిరిపోతూ ఉంటాయి కాబట్టి నువ్వు తప్పులు చదువుతావు. బైబిల్ది దుష్టుడు పొగరెక్కి విచారణ చేయరని అనుకొందురు, దేవుడు లేడని వాడెల్లప్పుడూ యోచించుదురు. వారెల్లప్పుడూ భయము మానుకుని ప్రవర్తించుదురు. చూడండి ఏంటి, వాళ్ళకి ఇక దేవుడు లేదు, ఏం లేదు, అలా దిస్ ఇస్ టైం పాస్ అనుకుంటారంట. వాళ్ళు దేవుడు లేదు, గడుదు గుడ్డు లేదు అనుకుంటారు నీ భాషలో. మళ్ళీ కంటిన్యూ చేయాలి ఒకసారి, కంటిన్యూ చేస్తా. నీ న్యాయవిధులు ఉన్నతమైనవై వారి దృష్టికి అందకుండును. మేము కదల్చబడము, తరతరం వరకు ఆపద చూడమని
ఆ, 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 ఆ. హల్లెలూయా, హల్లెలూ ఆ, చూడండి, బాధపడేవారని, ఇది ఈ దుష్టత్వంలో ఉండేటువంటి ఆ యొక్క అంటే పూర్తిగా వాళ్ళు దైవ భయము విడిచి ఉండేటువంటి పరిస్థితి. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఎప్పటికీ మేము బాగానే ఉంటాం, ఎవరు ఏమిటి ఏమైంది, ఎలాగైనా అలాగే బాగానే ఉన్నాం, ఇలాగైనా ఉన్నాం అనేటువంటి ఒక ధోరణి. సొలొమోను ఎలాగైతే ఓ స్థాయికి వచ్చినప్పుడు నీతిమంతులు చచ్చిపోతున్నారు, దుష్టులు కూడా చచ్చిపోతున్నారు, అలా ఎలాగైతే ఆయన ప్రసంగ గ్రంథంలో ఓ చోట ఓ ఫిలాసఫీ రాశాడో ఆ ఫిలాసఫీ లాగా అయిపోతుంది అనేటువంటి ఒక ఉద్దేశాన్ని వాళ్ళు అనుకుంటారు. కానీ వాస్తవంగా కీర్తన 37 మొదటి నుంచి ఒక మాట ఉంది చూడండి. సొల్యూషన్ ఇక్కడ ఉంది. చెడ్డవారిని చూసి మీరు వ్యసన పడకము, దుష్కార్యాలు చేయవారిని చూసి మాత్సరం చూడకము, వాడు గడ్డి వలనే త్వరగా ఎండిపోదురు, పచ్చని కూర వలనే వాడిపోదురు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుని సన్నిధిలో అంటే మనం అనుకుంటాం ఏంటంటే వాళ్ళు మెరిసిపోతున్న విధానం చూసి మనం అనుకుంటాం అబ్బాబ్బా వీళ్ళకి ఏమీ అసలు చలనం లేదురా బాబు వీళ్ళకి అన్నట్టుగా మనకి పరిస్థితి ఉంటుంది. కానీ ఓ టైం ఓ సందర్భం వచ్చినప్పుడు దేవుడు వాళ్ళకి సరైనటువంటి ఆ యొక్క విధానం అనేది పెడతాడు. కాబట్టి సమయం ఉంటుంది, ప్రతిదానికి సమయం కలదని ప్రసంగి 3:1 నుంచి చదివితే మనకు కనబడుతుంది. హల్లెలూయా. ప్రతిదానికి సమయం ఉందట, ప్రతి సందర్భం ఉంటుంది. ఆ సమయం సందర్భం వచ్చినప్పుడు దేని లెక్క దానికి దేవుడు ఖచ్చితంగా తేల్చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలుగా మనము ఆ సందర్భం వచ్చేందుకు వ్యసన పడతాం, దుఃఖపడతాం, గుండెలు బాదుకుంటాం, ఏడుస్తాం, కేకలు వేస్తాం, కింద పడి దొలుతాం, అయ్యి శ్రేత్తాం, ఈ శ్రేత్తాం, ఏం ఉండదు అక్కడ. ఎన్ని ఇసిరేసినా ఆ యొక్క జరుగుతుంది, ఆ తర్వాత జరగాల్సింది కూడా జరుగుతుంది. హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో మన సమయం వరకు మనం వేచి ఉంటే గుడ్డు కాస్త కూర అవుద్ది. హల్లెలూయా. గుడ్డు కాస్త కూర అవ్వడానికి కొంచెం మనం ఓపిక పడితే కదండి. గుడ్డు అయితే గుడ్డు తినేస్తాం, అదే కాస్త కొన్నాళ్ళు ఓపిక పడితే ఆ గుడ్డులోంచి పిల్ల అవుతుంది, పిల్ల తర్వాత అది తల్లి అవుతుంది, తర్వాత అది బాగా గుడ్లు పెట్టిన తర్వాత అది కోతకి వెళ్తుంది కదా, ఆ తర్వాత కూర అవుతుంది. చాలా టైం పడుతుంది కానీ మరి కొంతమందికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఏం పర్వాలేదు, ఎందుకంటే దేవుని సన్నిధిలో ఆ టైము దేనికి కాలానికి దానికి దేవుడు నిర్ణయించాడు. ఆ టైం వచ్చేంత వరకు ఆ పరిస్థితి నాకు దాదాపుగా 12 సంవత్సరాలు దేవుడు మరి నేను ఎంతో ఇబ్బందులు పడిన సందర్భాలు ఉన్నాయి. 12 సంవత్సరాల తర్వాత ప్రతిదానికి కూడా దేవుడు 11 సంవత్సరాల దగ్గర దేవుడు ప్రతిదానికి ఒక సొల్యూషను, పరిష్కారము దేవుడు ఇచ్చాడు. తరము గతిస్తుందని దేవుడు చెప్పి దాన్ని ఆ ప్రకారంగా చేశాడు. అది ఎవరిలో జరుగుతుందా అని నేను కంగారు పడ్డాను. విషయం ఏంటంటే నేను కంగారు పడి నా చుట్టూ నుండి వాళ్ళని చూస్తున్నాను. కానీ చిత్రం ఏంటంటే మరి నా జీవితంలో ఆ విధంగా నా పైన ఉన్నటువంటి వ్యక్తి ఒక ఆయన మరి చనిపోవడం జరిగింది. అది చూస్తే చాలా ఆశ్చర్యకరమైనటువంటి ఆ యొక్క విధానం. కాబట్టి దేవుని యొక్క సన్నిధానం నేను చెప్పేటువంటి మాట ఏంటంటే ఈ దినాన మరి దేవుడు మాట్లాడతాడు, సంభవించిన సంఘటనలు చెప్తాడు. ఎందుకు? రానున్న విపత్కరమైన పరిస్థితులు దాటించబడడానికి. ఎప్పుడు నువ్వు ఆ యొక్క పరిస్థితులు దాటించబడడానికి ఆయన వాక్కును పొందుకోగలుగుతావు? దినం ఈ చీమలాగా నువ్వు సిద్ధపడితే ఈ యొక్క అనుభవాన్ని చూస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చెప్పిన మాట అక్షరాల దేవుడు చెప్పి చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నాకు చెప్పి చేస్తాడు, నేను చేస్తున్నానని చెప్పి. మరి అది ఆ యొక్క విధానము దేవుడు అక్షరాలు చూపించాడు. ఇక రెండవది మనం చూద్దాం. 25. చిన్న కుందేళ్లు బలము లేని జీవులు అయినను అవి పేటు సందులలో నివాసములు కల్పించుకొనును. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న కుందేళ్లు అవి పేటు సందుల్లో నివాసం చేస్తాయట. అవి కూడా బలం లేని జీవులే.
మరి అవి కానీ అవి పేటు సందులు అంటే బండ సందుల్లో అవి మరి ఆ నివాసం ఏర్పాటు చేసుకుంటే కుందేలుని పట్టుకోవడం చాలా కష్టం వాస్తవంగా. దాన్ని పట్టుకునేటప్పుడు ఎదర ఒక లైట్ పెట్టుకుని ఒక అతను నుంచుంటే వెనక నుంచి ఇంకొక అతను మరి పట్టుకుంటాడని మరి చెప్పేవారు అవి పట్టుకునేవాళ్ళు. మరి ఎదరి నుంచి ఒక అతను లైట్ తోటి దాన్ని కంటి చూపిస్తూ ఉంటే, ఎందుకంటే ఎప్పుడో ఒకసారి వస్తుందంట ఆ అందరిలోంచి అది బయటికి. మరి ఆ సందర్భంలో వాళ్ళు ఆ లైట్ తోటి అలాగే దాన్ని ఆపుతారట, ఆపి వెనక నుంచి వచ్చి పట్టుకుంటారట. కానీ అది ఎంత అద్భుతమైన జంతువు, ఒక సంతోషకరమైన జంతువు అయితే అది పేటు సందుల్లో అవి నివాసం ఏర్పాటు చేసుకుంటుంది. ఈ పేటు సందు అనేటువంటిది మరి బండ సందు. మరి ఆ యొక్క బండ అనేటువంటి ఆ మాటకు క్రీస్తు అనేటువంటి ఆ యొక్క మాట అర్థం మనము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10:3 భాగంలో చదువుతాం. మరి దేవుని యొక్క ఆ యొక్క సన్నిధానంలో మరి ఆ బండ క్రీస్తే అనే మాట మనం చూస్తాం. చూడండి ఒకసారి 10:1. బండలోనిది తాగిరి, ఆ బండ క్రీస్తే. హల్లెలూయా. ఇశ్రాయేలు యాత్రను అపోస్తుడైన పౌలు మరి బాప్తిస్మం పొంది మరి లోకంలోకి వచ్చిన, లోకం అనే అరణ్యంలోకి వచ్చిన మనలాంటి జనాంగం కొరకు పోల్చి చెప్పాడు. మరి వాళ్ళు ఎలాగైతే ఒకే ఆహారం తిన్నారో మనం కూడా రొట్టె ద్రాక్షరసము, ఒకే ఆహారం ఒకే పానీయం ఎలాగైతే తాగారో వాళ్ళు, మనం రొట్టె ద్రాక్షరసం త్రాగుతూ మరి ఆయన రొట్టెని ఆయన శరీరాన్ని తీసుకుంటూ ద్రాక్షరసం ఆయన రక్తమును సాదృశ్యంగా తాగుతూ మరి ఆయన ఈ లోకంలో మనము ఇక్కడ మనం నడుస్తూ ఉన్నాం. మరి అయితే వాళ్ళని వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది మరి వారు త్రాగినట్లుగా చెప్తున్న ఆ బండ క్రీస్తు అని పౌలు ఆత్మ సంబంధంగా ఆ విషయాన్ని ఇక్కడ బోధిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి మనము బైబిల్ గ్రంథంలో చదువుతున్న ఆ నమూనా ప్రకారంగానే నడుస్తున్నాం. మరి ఆ బండలోనిది నీవు మరి త్రాగాలనేటువంటిది మరి దేవుని యొక్క వాక్యము చెప్తున్నటువంటి అద్భుతమైనటువంటి సత్యం. ఆ బండ మనకు తోడుగా ఉండి నడిపిస్తూ ఉంటుంది. హల్లెలూయా. మరి అయితే ఆ బండలోనికి నీవు రావాలి, ఆ యొక్క నీడలోకి రావాలి, దాని మీద ఆధారపడాలి, దాని పేటు సందుల్లో నువ్వు పేటు సందు అని అంటే చితక కొట్టబడిన కలువరసుల్లో క్రీస్తు యొక్క శరీరం. మరి ఆ గాయాల్లోకి వచ్చి నువ్వు ఆశ్రయం పొందడానికి దేవుడు ఒక అద్భుతమైన అనుభవాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతూ ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. మరి ఆ యొక్క గాయాల సందుల్లో నుంచి ఆ కారేటువంటి ఆ భయంకరమైన ఆ రక్తము మన పాపముల కొరకు పరిహారము, మన వ్యాధుల కొరకు విడుదల, మనకు గొప్ప అద్భుతమైన సమాధానం, దేవునితో మనుషులతో కూడా గొప్ప రక్షణ, నిత్య జీవము. హల్లెలూయా. ఆ బండ సందుల్లోకి రావాలి, నువ్వు ఆ గాయాల్లోకి రావాలి. నీ హృదయ గాయాలు కట్టబడాలి అని అంటే ఆ గాయాల వైపు నువ్వు చూడాలి. మరి ఆ యొక్క మరి గాయాల సందుల్లో నీవు మరి ఆ దేహాన్ని హత్తుకోగలగాలి. మరి ఆ దేహమును దేవుడు నేడు సంఘానికి ఇచ్చాడు, ఆ రూపాన్ని దేవుడు సంఘానికి ఇచ్చాడు. ఆ గాయాలను హత్తుకునేటువంటి ముద్దాడే ఆ భాగ్యము సంఘానికి ఇచ్చాడు. సంఘంలో నువ్వు కలిస్తే ఆయన గాయాలను ముద్దాడినట్టు సంఘ యొక్క కట్టుబాటుకి నువ్వు కట్టుబడితే ఆ గాయాలను ముద్దాడినట్లు. మరి ఏమవుతుంది? ఆ గాయాల చెంత చేరితే ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత కలుగుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. నీకు స్వస్థత కలగాలి, నీకు ఆశీర్వాదం శీఘ్రంగా రావాలి, నీ జీవితంలో అభివృద్ధిని చూడాలి అని అంటే సంఘం నిలబడే విధానం ఏంటో దాని గురించి కాస్తంత ఒక ఆలోచన కలిగి ఉండాలి. నువ్వు ఒక ఆలోచన కలిగి ఉండాలి. నీకు ఇష్టం వచ్చినట్టుగా టైంకి నీకు తోచినట్టు రావడం, నీకు ఎప్పుడు వీలైతే అప్పుడు నేను ప్రార్థన చేయడం, ఎప్పుడు వీలైతే అప్పుడు అన్నట్టుగా ఉండడం, ఇది మంచి పద్ధతి కాదు ఎంత మాత్రం కూడా. నువ్వు ఆశీర్వాదకరంగా ఉంచాల్సిన మరి ఆ యొక్క విధానాన్ని ఎంత రాంగ్ రూట్లో తీసుకెళ్ళిపోతున్నావు అంటే
నీకు తెలియకుండా అంత అంత ఇబ్బందికరమైన పరిస్థితి తీసుకెళ్ళిపోతున్నాం. చూడండి, ఇక్కడ ఈ 3 గోడలు ఉన్నాయి. ఇటో గోడ ఉంది, ఇటో గోడ ఉంది, ఇటో గోడ ఉంది. నేను ఉండను, నాకు ఇష్టం వచ్చినట్టు వస్తానని చెప్పి గోడ కొంచెం ఓ స్టెప్ ఎదురు జరిగింది అనుకో, 2 అడుగులు అవతలకే. మరి మనకి ఇక్కడ ఈ దాపు ఉంటుందా? మరి ఇది ఈ పిల్లలు కూడా నేను గంతులు ఎత్తానంటే మనం ఉండగలం ఇక్కడ? షేకింగ్ వస్తేనే పారిపోతాం అక్కడి నుంచి కదా. కొంచెం ప్రకంపన వస్తేనే పారిపోతాం మనం, ఏంట్రా ఇది అయిపోతుందని. అలాంటిది సంఘానికి ఎంత డిస్టర్బెన్స్గా కొంతమంది ఉంటున్నారంటే పరిచర్య పరంగా మరి చాలా డిస్టర్బ్డ్గా ఉన్నారు, చాలా డిస్టర్బెన్స్గా ఉన్నారు. ఇప్పుడు టైం మరి 9:30 అనుకుందాం, 9 గంటలకి అనౌన్స్మెంట్ చేస్తాం, 9:30 అయింది అనుకుందాం, పోనీ 10 నీ మాటకి వద్దాం. మరి కనీసం మరి ఒక ప్రేయర్ స్టార్ట్ అయినా కొద్ది సమయానికైనా అది ఆ 10 కూడా ఎప్పుడో ఒకసారి ఏదైనా చిన్న బలహీనత కలిగినప్పుడు లేకపోతే ఇబ్బందికరమైన పరిస్థితి కలిగినప్పుడు అది సహజంగా జరుగుతాయి. కొన్ని మిస్టేక్స్ అందరికీ జరుగుతాయి, దాన్ని నేను కాదంటలేదు. కంటిన్యూగా నువ్వు అలా చేసుకుంటూ వెళ్తే మరి ఎలాగా నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది? ఆ కుందేలను చూడు, అది పేటు సందులో దాక్కుని పోతాడు, శత్రువు వచ్చి కొట్టకుండా. ఎందుకు? శత్రువు వచ్చి కొడేస్తాడు ఒక దెబ్బ. సరిగ్గా దాక్కులేదనుకో, ఎవడొకటి చేతులు పట్టుకుంటూ దొరికిపోద్ది. ఏదో విధంగా అది పట్టబడుతుంది, కొట్టబడుతుంది, మాంసం అయిపోద్దో లేకపోతే పెంపుడు జంతువు భూమిలో జంతువు అయిపోద్దో తెలియదు. అయిపోతే ఒక్కోసారి మాంసమే అయిపోద్ది, ఒక్కోసారి తింటారు కదా. మరి అలాగా మరి అయిపోతే మాంసం అయిపోద్ది, లేకపోతే ఆ యొక్క అమ్ముకోవడానికి అంగడిలో ఒక పెంపుడు జంతువు అయిపోద్ది, లేకపోతే జూలో బోన్లో పడిపోద్ది. ఇలాగా డిఫరెంట్ దాని స్టైల్ అనమాట. అది పట్టుబడితే డిఫరెంట్ టైప్ స్టైల్స్ ఉన్నాయి దాన్ని మనుషులు వాడుకోవడానికి. సైతాన్ని కూడా నేను వాడుకోవడానికి ఆడుకోవడానికి డిఫరెంట్ వేస్ ఉన్నాయి. నువ్వు సరిగ్గా సంఘాన్ని గౌరవించకపోతే, సంఘానికి హత్తుకోకపోతే శత్రువు బారిన పడిపోతావు. అది చాలా ప్రమాదం. మరి మాంసమే అవుతావో లేకపోతే ఏ రకంగా ఇది అవుతుందో తెలియదు కదా ఆ పరిస్థితి. వాడి మూమెంట్ వాడికి ఎలా అవసరం అయితే ఆ టైంలో వాడికి ఏది తోస్తే అదే చేస్తాడు ఎవరో బాబాయ్. కాబట్టి దేవుని యొక్క ఆ యొక్క విధానంలో ఎప్పుడు ఆ సందర్భం జరుగుతుందో తెలియదు కదా. కాబట్టి నువ్వు పేటు సందుల్లోకి రావాలి. ఆయన గాయాలు మరి కార్చి ఆయన రక్తం ఇచ్చి కొన్న సంఘం ఇదే. నువ్వు ఆ సంఘానికి చెందిన వ్యక్తివి, ఆ సమాజానికి చెందిన వ్యక్తివి. ఎప్పుడైనా చూడండి, ఒక సంఘంలో ఒక సమాజంలో ఒక వ్యక్తి వచ్చి వెళ్తూ ఉంటేనే ఆ యూనియన్లో అతనికి గుర్తింపు ఉంటుంది, అవునా కదండి. ఆ యాక్టివిటీస్లో పంచుకుంటుంటేనే ఆ వ్యక్తిని మనుషులు గుర్తిస్తూ ఉంటారు. లేదు అటు పట్టినట్టు పక్క తీసేయండిరా అంటారు, అని పట్టించుకోరు ఒక్కోసారి, లేకపోతే కొన్నిసార్లు యూనియన్ నుంచి కూడా తీసేస్తారు. ఇది అలాంటిది కాదు. దేవుడు మహాకృపలో ఇది అలాంటిది కాదు. ఏం చేస్తారంటే ఇక్కడ ఏడుస్తారు, గోడ పెడతారు, నువ్వు ఎందుకు రావట్లేదని అడుగుతారు. నీ మీద ఇక అసలు ఒక యుద్ధాన్ని ప్రకటించినట్టుగా ఉంటుంది సిచ్యువేషన్. ఎందుకు అని అంటే ఏ ఒక్కరు కూడా దాటిపోకూడదు అనేది దేవుడు ఒక భారం పెట్టాడు. హల్లెలూయా. ఏ ఒక్కరో దాటిపోకూడదని ఒక భారం యేసయ్య పెట్టేశాడు. పెట్టిన వాళ్ళు వచ్చిన సమస్య ఏంటంటే నేను వదిలేసి ఎదరికి వెళ్ళిపోదాం అంటే మాకు ఇక్కడ పని అవ్వట్లేదు. మళ్ళీ ఆడేడని అడుగుతాడు, ఈయన ఏడని అడుగుతాడు. అడిగితే మనం ఏం చెప్తాం? రాలేదని చెప్పలేము. అని ఎందుకు వదిలేసావు అని అడుగుతాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత వెళ్ళిపోతాం అనుకో, బాగా వెళ్ళిపోయిన నీకు సీట్ ఇదిగో అని చెప్పి ఇచ్చేస్తే సైలెంట్కి వెళ్ళి కూర్చుంటాం. ఆ వ్యక్తి ఈ వ్యక్తి ఎక్కున్నాడు అని అడుగుతాడు. అడిగినప్పుడు మనం ఏం చెప్పాలి మరి కదా. కాబట్టి వచ్చేటప్పుడు వెళ్ళినప్పుడు నేను కదపడం తప్ప మాకు డిస్టర్బెన్స్ ఏముంది, హ్యాపీగా వచ్చేస్తాం, సింపుల్గా వచ్చి మా మేము ప్రయత్నం చేసుకుంటాం. కానీ ఏంటంటే అందరినీ ఒకరికి ఒకరు మనం ప్రోత్సాహపరుచుకోవడం అనేటువంటిది దేవుడు పెట్టాడు. ఎందుకు? ఆ ప్రోత్సాహం లేనందుకే కదా బుద్ధి లేని కన్యకల ఉపమానంలో 5 మిగిలిపోయారు. మీరు గమనించండి, 5లో బుద్ధి గల కన్యకల దగ్గరికి బుద్ధి లేనటువంటి ఆ కన్యకలు వచ్చి అడిగారు. అడిగితే వాళ్ళు ఏమన్నారు? ఏమా ఎంత భయంకరమైన భ్రష్టత్వం చూడండి.
అంటే వీళ్ళే పెద్ద పరిస్థితుల్లో ఉన్నారు, వాళ్ళు పెద్ద గొప్పగా ఏం లేరు, ఎత్తబడిపోయారు కావాలి దేవుని కృపను బట్టి. అంటే ఎందుకంటే వాళ్ళు కాపాడుకోవడం సరిపోయింది ఆ టైంకి ఆ భక్తి. అంటే అంత అది బాధాకరమైన సిచ్యువేషన్. అయినా అలాంటి సిచ్యువేషన్లో ఉన్న ఆ యొక్క పరిస్థితి మరి. కాబట్టి మనము ప్రోత్సహించబడాలి, మనము ఆయన రాజ్యంలో చేరాలి. ఎవరైతే వెనకబడుతున్నారో సాధ్యమైనంత వరకు వాళ్ళు వినగలిగినంత, మనం చేయగలిగినంత, మనం పోరాడగలిగినంత, వాళ్ళు సపోర్ట్ చేయగలిగినంత ఎంతో కొంత ప్రయత్నం మనం చేయాలి. అదే ప్రయత్నం తప్ప మరొకటి ఏం కాదు, మరొక విధానం ఇందులో ఏమీ లేదు. ఎందుకు అని అంటే ఏ ఒక్కరు కూడా ఎందుకంటే యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము చివరి వచనం చూడండి ఒకసారి. సత్యం నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతనిని సత్యమునకు మళ్లించిన ఎడల పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్లించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయునని తాను తెలుసుకోవలెను. హల్లెలూయా. సత్యమును అంటే ఆయన వాక్యము, సత్యము అని అంటే ఆయన సంఘం. హల్లెలూయా. మరి ఆయన సంఘమే, ఆయన సహవాసం. ఎట్లాగా ఆయన వాక్యము ఆయన సంఘంలో పెట్టాడు. వాక్యమైన దేవుడు శరీరధారి ఈ లోకానికి వచ్చాడు. శరీరధారి అయిన దేవుడు ఆత్మ ద్వారా మళ్ళీ సంఘం అనే శరీరం ద్వారాగా రూపాంతరం చెందాడు. హల్లెలూయా. మరి ఆయనే మార్గము, సత్యము, జీవం అన్నాడు. అంటే ఏంటి? సంఘంలో ఉన్నప్పుడే, నువ్వు సహవాసంలో ఉన్నప్పుడే సత్యంలో ఉన్నట్టు. చర్చికి రాకపోతే, చర్చిలో లేకపోతే ఈ మాట అంటే చాలామంది అంటే అంతలాగా ఉంటుంది అంటారా? అంత అవసరం అంటారా అంటారు. నిజంగా నువ్వు ఆలోచించు. మందిరంలో కాకుండా ఒక సరైన ఉపదేశ క్రమం మనం బయట ఎక్కడైనా నేర్చుకోగలుగుతావా? మార్కెట్ సెంటర్లో నేర్చుకుంటావా నువ్వు? లేకపోతే ఒక సినిమా హాల్లో నేర్చుకుంటావా? లేకపోతే ఒక యూట్యూబ్లో నేర్చుకుంటావా సంఘ క్రమాన్ని? నువ్వు ఎలా కూర్చోవాలి, ఎలా మోకరించాలి, ఎలా వరుస క్రమంలో ఎంతసేపు ప్రార్థన చేయాలి, ఎలా టైంలో, ఏ టైంలో ఎలాంటి ప్రార్థన చేయాలి, ఎక్కడ నేర్చుకుంటాం మనం? సంఘంలో నేర్చుకుంటాం. నిన్నటి రోజున క్రిస్మస్ రోజున లేఖనాలు చదవమంటే నేను వాక్యంలో చెప్తే అలా లేచి చదివేస్తున్నారు వీళ్ళు. ఒక ఆవిడైతే కూర్చుని చదివేసింది అనుకోండి, అదేంటమ్మా కూటమి పెట్టుకున్నాం కదా, అలా మనం చేయకూడదు, అది సంఘం విధానం కాదు, స్టేజ్ అది మనం ఎలాంటి ఇక్కడ స్టేజ్ లేకపోవచ్చు, కానీ మనము ఇది ఒక వేదికగా భావించి ఈ దినం కొరకు సిద్ధపరచబడిన లేఖనం మరి సో ఏదైతే ఇచ్చారో అది రిఫరెన్స్ చదివి అప్పుడు మరి ఆ యొక్క వాక్యం చదవాలి. ఇప్పుడు పాటలు అయిపోయిన తర్వాత లేఖనాలు చదవడానికి సమయం ఇచ్చినప్పుడు అదే కనుక ఇక్కడ మన వాక్యం రన్నింగ్లో ఉందాం, ఇప్పుడు మనం రిఫరెన్స్ మేము చెప్తాం, ఆటోమేటిక్గా మీరు వాక్యం డైరెక్ట్గా చదవచ్చు అని చెప్పడానికి అక్కడ వీలైంది. ఎందుకు ఆ విధంగా చెప్పడం అయిందని అంటే దేవుని సన్నిధానంలో అది కరెక్ట్ అయినటువంటి విధానం, సంఘక్రమంలో అది కరెక్ట్ కాదు. ప్రకటించేది వేరు, మరి చదివేది వేరు. మరి చదవబడడం అనేటువంటిది ఎందుకు పెడతారంటే సంఘంలో, వినండి, లేఖనం చదవడం అనేటువంటిది ఎందుకు పెడతారంటే సంఘము సంఘంలోని సభ్యులు ప్రతి ఒక్కరూ కూడా బైబిల్ చదవాలి అనే సత్యం నేర్పించడానికి మరి ఇక్కడ ఒక లేఖనాన్ని చదివి వినిపిస్తారు. దాని అనుగుణంగా కొన్ని మాటలు కూడా తెలియపరుస్తారు. వాక్యం చదవాలి, దానికి సంబంధించి కొంచెం ధ్యానం కూడా చేయాలనేటువంటిది నేర్పిస్తూ ఉంటారు. మరి అందుకొరకు లేఖనాలు చదవబడతాయి సంఘంలో. అసలు మామూలుగా అయితే సమయం బాగా ఉంటే 3 భాగాల నుంచి చదవాలి. ప్రవక్తలు, సువార్తలు, మరి పత్రికలు, కీర్తనల భాగం ఇలాగా చదువుతారు. కేథలిక్ చర్చెస్లో అయితే అలాగా ఆ పోర్షన్స్ని ఖచ్చితంగా వాళ్ళు ఆ యొక్క ప్రోటోకాల్ ఖచ్చితంగా ఫాలో అవుతూ ఉంటారు. అయితే ఇక్కడ
ఎందుకు ఇక్కడ ఈ మాట మనం ఎందుకు ఎవరు సింపుల్ చేయడం జరిగింది, ఏదైనప్పటికీ కూడా లేఖనమే కాబట్టి మనం ఏదైనా దేవుని వాక్యమే అని మనం నమ్ముతాం. ఇంకా థియాలజీగా కాకుండా వాళ్ళు థియాలజీగా తీసుకుని వాళ్ళు చేస్తూ ఉంటారు. మరి కాబట్టి మనం ఏదైనా లేఖనమే కాబట్టి ఆ విధంగా చదువుతూ ఉంటాం. ఒక కీర్తన గ్రంథం మాత్రం చదువుతాం. ఎందుకు, యూదులు ధ్యానాంశాలకి వాళ్ళ కీర్తనలు ఎక్కువగా వాడుతూ ఉండేవారు. అందుకే మరి మన పెద్దలు కూడా ఎక్కువగా 5 కీర్తనలు 10 కీర్తనలు ఎక్కువగా చిన్నప్పుడు చదువుతూ ఉండేవారు. అయితే కీర్తనలే చదవమంటే ఇంకా అదే పాఠంగా ఈ చిన్నగా ఉంటాయి, ఒక 5 నిమిషాలు అయిపోతాయని చెప్పి మీరు 5 కీర్తనలు చదివి టాప్ అనిపిస్తారని మీకు అలా కాకుండా 1 అవర్ మనకి టైం స్పెండ్ అవ్వాలంటే ఒక 20 చాప్టర్స్ ఉండాలనే ఉద్దేశంతో నేను ఒక కీర్తన, ఒక సామెతల గ్రంథం ఒకటి నుంచి నేను అలా ఇచ్చి ఆయన ప్రతి విభాగం నుంచి 4 అధ్యాయాలు చెప్పిన టైం టేబుల్ ఇచ్చాను. మరి ఎంతమంది చదువుతున్నారో 12 అధ్యాయాలకు ఒక టైం టేబుల్ ఇచ్చాను, 10 చాప్టర్స్ కూడా ఒక టైం టేబుల్ ఇచ్చాను. అంటే వాళ్ళ యొక్క వెసులుబాటు బట్టి మినిమం 10 చాప్టర్స్ చదవాలి, 20 నుంచి లేదా మ్యాక్సిమం 20 చాప్టర్స్ చదవచ్చు. సేవలో ఉండేవాళ్ళు మినిమం 20 చాప్టర్స్ చదవాలి ఖచ్చితంగా, సేవా పరిచయలో ఉండేవాళ్ళు. మరి ఆసక్తి పరులు ఒక 12 చాప్టర్స్ చదవచ్చు. మరి బాగా కొంచెం డౌన్గా చదవడానికి కొంచెం వీక్నెస్ ఉన్నవాళ్ళు 10 చాప్టర్స్ మినిమం, ఎందుకంటే 15-50 నిమిషాలు, నువ్వు కొంచెం స్లో చదివితే గంట పడుతుంది అలా అన్నమాట. అంటే మినిమంగా అది ఒక బేసిక్, ఎందుకంటే అది నీలో ఉంటే ఎప్పుడైనా నువ్వు తప్పు త్రోవలోకి వెళ్తున్నప్పుడు నిన్ను వాక్యంలో ఇలా ఉంది కదా అని నీలో నుంచి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఆ వాక్యం ద్వారాగా జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. అప్పుడు నువ్వు రైట్ ఫామ్లో రైట్ వేలో వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. మరి చదువు లేదు, మా పరిస్థితి ఏంటంటే మీకు ఆడియో బైబిల్ ఉంది, చదువు లేనటువంటి వాళ్ళకి ఆడియో బైబిల్ అనే యాప్ ఉంది. ఉదయం 4 అధ్యాయాలు వినొచ్చు, మధ్యాహ్నం ఒక 4 అధ్యాయాలు వినొచ్చు, రాత్రి 4 అధ్యాయాలు, నీకు ఆసక్తి అది. మరి నేను ఇంగ్లీష్ మీడియం కదా, నాకు ఇంగ్లీష్ మీడియం, నాకు తెలుగు అర్థం కాబట్టి తెలుగు చదవపోతానంటే ఇంగ్లీష్ మీడియం స్పెల్లింగ్లో కూడా తెలుగే. ఇప్పుడు విజయ్ కుమార్ ఉందనుకోండి, VIJYKUMAR ఎలాగైతే ఉందో అలాగా దేవుడు అంటే DEA అలాగా మొత్తం VU అలాగా నీ యొక్క భాషకు కూడా బైబిల్ వచ్చింది, అలా కూడా మనం చదవచ్చు. కానీ అలాంటి లాంగ్వేజ్ సాధారణంగా హెవీ ఎవరైనా అంటే ఎక్కువగా సెంట్రల్ బాగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఉండేటువంటి పిల్లలు ఎవరైతే ఆ స్కూల్స్లో చదివే వాళ్ళకి కూడా ఈ యొక్క ఎడ్యుకేషన్ అర్థమయ్యేలాగా మరి ఇప్పుడు బైబిల్ సొసైటీ మంచి ప్రింట్స్ని రిలీజ్ చేస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ నేను ఎందుకు ఈ మాటలు ఇక్కడ చెప్తున్నానంటే, సంఘం అనేటువంటిది అన్ని విషయాల్లో నీకు నేర్పిస్తుంది. నువ్వు అక్కడి నుంచి తొలగిపోయావు అని అంటే ఏం చెప్పింది యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం చివరి వచనంలో, సత్యం నుండి ఒకరు తొలగిపోతున్నప్పుడు వాడిని మరలు కొలిపి అనేక పాపాలు అక్కడ జరగకుండా దాన్ని ఆపాలని చెప్పాడు. ఎందుకంటే సత్యము స్తంభము, సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమే ఉన్నది. మరి ఆ వ్యక్తి సత్యంలోకి నడవాలి అంటే ముందు ఆ స్తంభంలోకి కనెక్ట్ అవ్వాలి కదా. మరి కాబట్టి దేవుని సన్నిధిలో నేను చెప్పే మాట చాలా జాగ్రత్తగా మైండ్లో ఆలోచన కలిగి కొద్దిగా పరిచర్య క్రమమును మనము అలవర్చుకోవడానికి మరి సత్యమునకు స్తంభము ఆధారము సంఘమని మరి 1 తిమోతి 3:16 మరి పౌలు చెప్తున్నాడు. మన సత్యం లోకంలో నిలబడడానికి, సత్యం అనే వాక్యము లోకంలో నిలబడడానికి, సత్యం అనేటువంటి ఆ మార్గం లోకంలో నిలబడడానికి సంఘానికే దేవుడు మంచి ప్రాధాన్యతనిచ్చాడు. హల్లెలూయా. కాబట్టి అక్కడికి వస్తేనే మన జీవితాలు వెలిగించబడతాయి. హల్లెలూయా. అక్కడికి వస్తేనే ఒక దీవెన ఆశీర్వాదం మనకు కలుగుతుంది. హల్లెలూయా. ఒక విధంగా చెప్పాలంటే అదే ఆయన యొక్క మరి ఒక అద్భుతమైన నిర్దేశం కూడా. హల్లెలూయా. లేఖన ప్రకారంగా చూస్తే. కాబట్టి ఇంకా మనము ఇంకొక మాట కూడా చూద్దాం. మరి దేవుని యొక్క వాక్యం నుంచి మిడతల గురించి. మిడతలకు రాజు లేడు, ఆయనను అవన్నీ పంక్తులు తీరి మనం ఏం చెప్పుకున్నాం, ఇందాక ఎవరి గురించి చెప్పుకున్నాం, చిన్న కుందేళ్ళు అవి పేటి సందులో దాగుంటాయి. మరి పేటి సందుల్లో అవి దాక్కుంటాయి. అంటే ఏ పేటి సందులు అవి? కొండ సందుల్లో అవి దాక్కుని ఉంటాయి. మరి నువ్వు కూడా సంఘం అనేటువంటి ఆ యొక్క సహవాసంలో దాచబడ్డం అనేది ఆ అనుభవాన్ని కలిగి ఉండాలి. ఎప్పటికప్పుడు ఈ సంఘాన్ని ఆ పేటు అనేటువంటి ఆ యొక్క అనుభవం కలిగిన ఆ సంఘమును, ఆ క్రీస్తు గాయాలు కలిగిన ఆయన సంఘమును మరి నీవు హత్తుకోవాలని నీకు ప్రేమపూర్వకంగా విజ్ఞప్తి చేస్తాను.
సంఘ క్రమానికి వెళ్ళిపోయి విరోధంగా వెళ్ళేటువంటి వాటన్ని తీసివేసుకోవాలి, కలుపు మొక్కలు తీసేసినట్టుగా. మరి అప్పుడే మన జీవితాలు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మార్చబడతాయి. హల్లెలూయా. చివరిగా మూడవది మిడతలు. ఇదేంటిది? మిడతలకు ఏంటి చెప్పండి ఒకసారి. వాటికి రాజు లేరు, అయితే అవన్నీ పంక్తులు తీరి, పంక్తులు అంటే లైన్లు తీరి సాగిపోతూ ఉంటాయి. ఒక లైన్లో వెళ్తాయంట. దానికి వాటికి అంత మిడతలకి అవి ఎంత చిన్న జీవులు అవి. నిజంగా అవి ఎంత అద్భుతమైన రీతిగా, ఎంత అద్భుతమైన ఒక క్రమం కదా. ఇప్పుడు మీరు కూర్చున్నారు, పంక్తులు తీరి కూర్చున్నారా లేకపోతే ఇష్టానుసారం కూర్చున్నారా? మరి ఏమో ఎలా కూర్చుంటున్నారో ఏంటో తెలియట్లేదు నాకు. కాలు సాపు కూర్చున్నారో తెలియదు నాకు, కాళ్ళు కుర్చీ మీద ఎట్టు కూర్చున్నారో తెలియదు, కాలు మీద కాలు వేసి కూర్చున్నారో తెలియదు. కొంతమంది ఒక్కొక్కడు దూరంగా కూర్చుంటాడు, అసలు ఏదో నన్ను ముట్టుకోకు అన్నట్టుగా. అది ఒక్కొక్కడు చాలా దూరంగా కూర్చుంటాడు, వెనకాలకి వెళ్ళిపోయి ఏదో అసలు ఏదో వాడేదో పెద్ద పరిశుద్ధులాగా అన్నట్టుగా అనిపించిన జనానికి ఒక ప్రత్యేకం, ఒక్కొక్క బాధ. ఏకీవించేటువంటి క్రమం అనేటువంటిది ఖచ్చితంగా సంఘంలో ఉండాలి. వరుసలా కూర్చోవాలి. ముగ్గురున్నా నలుగురున్నా, ఒక 6 ఉన్నారు అనుకోండి, ముగ్గురు కూర్చోవాలి. 4 ఉంటే ఇద్దరు చెప్పుని చక్కగా ఒక వరుసలు తిరిగి కూర్చోవాలి. అది పాస్ట్ గారు ఇటేపు ఉంటే మనం ఇలా తిరిగి కూర్చోకూడదు. అది అంటే నువ్వెవరివే అని అర్థం అన్నమాట. ఇలా తిరిగి కూర్చుంటే అంతేనే కదా. నేను ఎవరన్నట్టుగా కూర్చున్నావు అనుకో, అది కరెక్ట్ కాదు. నువ్వు బలిపీఠం వైపు తిరిగి కూర్చోవాలి. నీ దృష్టి చెప్పేటప్పుడు దేవుని సేవకుడి వైపు చూడాలి. హల్లెలూయా అని అంటే పైకి ఎత్తాలి చేతులు. హల్లెలూయా, చేతులు పైకి ఎత్తాలి. దేవుని సేవకుడి వైపు వాక్యం చెప్తున్నప్పుడు దేవుని సేవకుడి వైపు చూడాలి. వాక్యం చదువుతున్నప్పుడు బైబిల్ని చేయి తిరుగుతూ ఉండాలి. నీ కన్ను మరి తిరగాలంటే అలాగే తిరగాలి. అంతేగాని ఏదో ఆలోచన ఉన్న చోట అలాగే స్కెలిటన్లో కూర్చుని బొమ్మలాగా మనసు టికెట్ లేని ప్రయాణం చేసేస్తుంది. మిడతలు అన్నాం అనుకోండి, పొలాల్లోకి వెళ్ళిపోద్ది ఆత్మ అని. ఇప్పుడు కుందేళ్ళు అన్నాం అనుకోండి, అక్కడ జూలోకి వెళ్ళిపోతుంది. అది నీకు అర్థం కావట్లేదు ఏమి. అది ఆ యొక్క విధానం అంతా వేరుగా ఉంటుందిలేండి, పట్టించుకోలేకపోతే. ఇక చీమలని అంటే ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇంకా అలాగా ఏ విషయం మనసు వెళ్ళిపోద్ది. కాబట్టి నీ మనసును అదుపు చేసేది నీ కన్ను. మరి దేవుని సేవకుడిగా నేను అందరినీ చూడడానికి, మామూలుగా కూడా చూసేవాళ్ళు కూడా అందరిని చూడలేరు కదా, కొంతమందిని ఎవరో చూస్తారు. అందరిని చూసుకుని వెళ్ళడానికి ఎలాగా కుదరదు. ఇప్పుడు వాళ్ళైనా నేనైనా ఒకటే ఇక్కడ, కాబట్టి జనం ఎక్కువగా ఉంటాయి. కాబట్టి నా వైపు మీరు చూస్తే నాకు కొంచెం నేను చెప్పేది మీ బుర్రలోకి వెళ్తుంది. కాబట్టి చక్కగా చెప్పేటప్పుడు వినాలి. దేవుని సేవకుడు చెప్తున్నప్పుడు విని ఆ యొక్క చూసి వినడం, చదివేటప్పుడు వాక్యం చదవటం, చూడటం, ఇవన్నీ నియమాలు సంఘంలో మనం నేర్చుకోవాలి. ఇదొక క్రమం, ఇదొక వరుస, ఇదొక పంక్తులు తీర్చబడిన ఆ యొక్క విధానం. సంఘంలోకి వచ్చిన తర్వాత ఒక పాస్టర్ వస్తాడు, నాకు తగన వచ్చేస్తూ ఉంటుంది. అసలు మిమ్మల్ని చిన్నపిల్లల్ని ట్రీట్ చేసినట్టు చేస్తూ ఉంటారు వాళ్ళు. అందరూ సెట్ అయితేనే కానీ వాళ్ళు వాక్యం చెప్పడు. అటు ఎందుకు తిరుగుతున్నావు అంటాడు, ఇలా అసలు ఎందుకు తిరగాలి నువ్వు అటు ఇటు, ఎందుకు చూడాలి అటు ఇటు? అసలు ఏదో జాసలో సంఘాన్ని. ఇప్పుడు మనం స్కూల్కి వెళ్ళాం, దేనికి వెళ్తున్నాం? స్కూల్కి వెళ్తారంటే పిల్లలు చదువుకోవడానికి. మార్కెట్కి వెళ్ళామంటే పెద్దానికి ఒక ప్రమాణం ఉంది కదా. మందిరానికి వచ్చాం, దేనికోసం వచ్చాం మనం? మరి దేవుని ఆరాధించడానికి, దేవుని సేవకుడు ఏం చెప్తాడు అనేది వినటానికి వచ్చాం. మన దృష్టి వేదిక మీద ఏం జరుగుతుందనే దాని మీద దృష్టి ఉండదు. అది క్రమం, అది పంతులు తీర్చబడిన యొక్క విధానం. సేవకుడిని పట్టించుకోకపోతే అది క్రమం కాదు. మరి ప్రత్యేకించి మరి మిడతలు ఉన్నాయి, వాటికి చెప్తున్నాడు పంతులు తీరి రండిని. మరి ఆ మిడతల నాయకుడు చెప్తున్నాడు, వాటికి చెప్పట్లేదు. ఒక లైన్ మనం పెట్టుకున్నాం, 9 గంటలకు ఆరాధన అంటే మళ్ళీ నీకు ఫోన్ చేయాల్సిన అవసరం ఉండలేదు. మరి అలాగే ఒక కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటున్నామని అంటే మనం ఇలా కూర్చోండి అలా చేయాలని చెప్పక్కర్లేదు. నీ అంతటి నీకు ఆటోమేటిక్గా సంఘం ఎలా ఉంటుందో తెలియదా నీకు? మరి సహవాసం ఎలా ఉంటుందో ఆ సంఘ క్రమం ఇప్పటికీ తెలియదా? మరి మినిమంగా కూడా ఉన్న వాళ్ళకు కూడా చెప్తా
ఉంటారు, ఉన్న వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు. ఓ రోజు నేను 3 గంటల ప్రార్థన గురించి చెప్తున్నాను. మేము మీరు ఎప్పుడు అలా ఎక్కువ ప్రార్థన చేస్తూ ఉంటే కనబడతారు ఏంటండి అని నా యొక్క రూమ్లో కొన్న కొలీగ్ ఒక కూడా ఉన్నటువంటి చదువుకున్న వ్యక్తి అడిగాడు. అతను ఇంగ్లీష్ చెప్పేవాడు, ట్యూషన్లు గట్రని చెప్తుంటే, లేదండి క్రైస్తవులు రోజుకి 3 గంటలు ప్రార్థన చేయాలండి అని చెప్పాను. అంటే 3 గంటలు ప్రార్థన చేయాలా? మామూలు ఒక క్రిస్టియన్ ఉన్నాడు, ఆడెప్పుడు ప్రార్థన చేయడు అని చెప్పేసి అని అన్నాడు. ఆడెప్పుడు ప్రార్థన చేయడం చూడలేదండి నేను. అంటే ఈలోపే అనుకోకుండా ఆడొచ్చాడు. కానీ ఒరే నువ్వు ఎప్పుడు ప్రార్థన చేసాడు కనబడవరా నాకు, మరి ఈయన ఇలా చెప్తున్నాడు ఏంటి అని అన్నాడు. అన్న వైపు అలా చూస్తున్నాడు. ఇక ఏంటంటే మనుషులు చెప్పేస్తారు ఆటోమేటిక్గా మనం ఎలా ఉన్నది అనేటువంటిది ఆ యొక్క విధానం. కొన్నిసార్లు వ్యక్తులే చెప్పేస్తూ ఉంటారు ఆ యొక్క మన పరిస్థితి గురించి. మనం ఉండాల్సిన ఆ యొక్క రీతిగా మనం ఉండలేకపోతే ఆయా వ్యక్తుల ద్వారా కూడా దేవుడు మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు గమనిస్తారు మరి నీ యొక్క మాదిరి, నీ యొక్క క్రమాన్ని. మరి మనకు వేరే యొక్క విధానం ఎవరు కూడా చెప్పక్కర్లేదు. ఎందుకంటే నువ్వు మరి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యుడివి. హల్లెలూయా. మనకందరికి కూడా ప్రధాన కాపరి యేసుక్రీస్తు ప్రభువారే. హల్లెలూయా. మరి ప్రధాన కాపరి ఆయన ప్రత్యక్షమైనప్పుడు వాడబారని మహిమ కిరీటం ఉంది. హల్లెలూయా. కాబట్టి అది నీ కొరకు నా కొరకు కూడా ఆయన సిద్ధం చేస్తున్నాడు. కాబట్టి మనం అందరం ఆయన శిష్యులుగా ఉన్నాం. ఈ భారము ఒక దేవుని సేవకుడికి సేవా విధానంలో ఉన్న వాళ్ళకి మాత్రం కాదు, ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలి. ప్రతి ఒక్కరూ బాధ్యత కలిగి ఉండాలి. అది ఒక వ్యక్తి చెప్పాలి, చెప్తేనే చేయొచ్చు లేదా తప్పించుకోవచ్చు అనేటువంటి ఈ ధోరణి ఏదైతే ఉందో ఖచ్చితంగా ఆ విషయంలో నీ ఉత్తరవాది. ఎందుకనంటే యేసుక్రీస్తు ప్రభువు ఆల్రెడీ ఆయన శిష్యులతో చెప్పాడు, మరి మీరు సహోదరులు అని చెప్పాడు, మీరు శిష్యులు అని చెప్పాడు. హల్లెలూయా. కాబట్టి మనం అందరం ఎవరికి అందరం కూడా అక్కడ బాధ్యత కలిగినటువంటి వాళ్ళంగా ఉన్నాం. కాబట్టి అందరిది ఈ యొక్క విధానం, ఈ సంఘం పరిచర్య సహవాసం. కాబట్టి ఒక వ్యక్తి నీకు చెప్పటం అనేటువంటిది ఏముండదు, చెప్పే ఆ యొక్క పరిస్థితి ఉండదు. పంక్తులు తీరి ఎలాగైతే పంక్తులు తీరి ఎలాగైతే సాగుతాయో వివేచించి నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని నడిపించుకోవాలి. పంక్తులు అని అంటే క్రమం అని అర్థం. మరి వాళ్ళు అవి క్రమంగా పంక్తులు తీరి వరుస క్రమాల్లో వాళ్ళు వెళ్తాయట, నాయకుడు లేకపోయినా. మనం కూడా దేవుని సేవకుడు ఉన్నాడా, మరి దేవుని సేవకుడు మరి నిజంగా ఎవరు అనేటువంటి ఆ యొక్క విధానంలో ఒక ముచ్చట గొలిపే ఆ యొక్క విధానంలో పరిచర్య ఉండాలి. అంతేగాని మరి ఏంటిది ఇక్కడ ఒక క్రమం లేదు, ఓ పద్ధతి లేదు, పిల్లలు అటు ఇటు తిరుగుతూ ఉంటారు, ఎవరు పడితే అలా ఉంటారు. వీళ్ళేమో ప్రార్థన స్టార్ట్ అయ్యి మధ్యలో ఈ సామాన్లు సర్దుకుంటూ ఉంటారు. ఏంటో ఈ భక్తి ఏంటో, ఈ గొడవ ఏంటో, యేసునామానికి మహిమ అనుకుని వెళ్ళిపోకూడదు. ఈ గొడవ ఏంటో, ఒకళ్ళేమో వచ్చి మొదటేమో మైక్ సర్దారు, తర్వాత ఏమో పాటల మధ్యలో ఇంకొకళ్ళేమో అటు ఇటు తిరుగుతా ఇవన్నీ సర్దుకుంటూ ఉంటారు. మొదట సర్దుకోవచ్చు కదా అని భాస్కర్ ఎన్నోసార్లు చెప్పాడు. ఆ విషయాలు తెలియదు. ఈ చికాకుగా చేసే పని వాళ్ళకి కనబడద్దు. మొదట రావాలి, మొదట వచ్చి సర్దుకుని సిద్ధపరచుకోవాలి, ట్రయల్ చేసుకోవాలి అని పాస్టర్ మొత్తుకుంటూనే ఉంటాడు. ఆ విషయం వాళ్ళకి తెలియదు కదా, కొత్త వాళ్ళకి తెలియదు, అయితే కొంతమందికి తెలియదు ఆ విషయం. ఈ అల్లరి చేస్తున్న ఆ యొక్క విధానమే అర్థమవుతుంది. ఇప్పుడు వచ్చి సత్యనారాయణలో ఇప్పుడు వచ్చి విధానం ఏ క్రమం లేదు, వీళ్ళకి ఒక విధానం లేదు అనుకుంటారు. ఎందుకంటే అనుకోకుండా ఎలా ఉంటారు, ఇప్పుడు అనుకునేది ఆడి ఇష్టం. మరి అనుకోవద్దంటే అలా అనొద్దంటే ఎలా కుదురుతుంది? అనుకున్నాడు ఏం చేయాలో తర్వాత ఆడు చేస్తాడు కొంతకాలం పోయిన తర్వాత. మరి ఇప్పుడు వెంటనే కాదు, కానీ నెమ్మది కొంతకాలం పోయిన తర్వాత దాని యొక్క విధానం, దాని ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా కనబడే ప్రమాదం ఉంటుంది. ఖచ్చితంగా పాస్టర్మ గారు మొదలుకుని మరి సంఘ పెద్దలు మొదలుకుని ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధిలో ఉత్తరవాదులే. ఇప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్క విషయంలో ఇప్పుడు మూలకి వెళ్ళిపోయి పరిచయం చేస్తారండి. రాత్రి పరిచయకు వెళ్ళాం, తుప్పలో మరి గుట్టలో ఆ స్థలాలకు వెళ్ళిపోయి అక్కడ చర్చి లేకపోయినా వాళ్ళు వెళ్ళి ప్రయాసపడి మొత్తం ప్రతి ఇన్స్ట్రుమెంట్ పెట్టాడు, మళ్ళీ ఏం తక్కువ కాకుండా మరి పెట్టి చక్కగా మంచి పరిచర్య, చిన్న పరిచర్య మరి 30 మంది 40 మంది వచ్చారు. కానీ వాళ్ళు ప్రయాసపడుతూ ఉన్న వాళ్ళ ఆసక్తి
వాళ్ళ ఆసక్తిని బట్టి దేవుడు ఎంత అద్భుతంగా అక్కడ పరిచర్య జరిపిస్తున్నాడు. మరి అట్లాగా మరి వాళ్ళకి 2-3 సంఘాలు ఉన్నాయి. మరి కానీ ఏమి మనం కనీసం అక్కడ మాట్లాడటానికి ఆయనకి మాటలు కూడా వాక్యం కూడా సింపుల్గా చెప్పుకుంటూ వెళ్తున్నాడు. పెద్ద మనం చెప్పినంత విషయాలు కూడా చెప్పట్లేదు. కానీ దేవుడు కార్యాలు అక్కడ చాలా అద్భుతంగా దేవుడు జరిగిస్తున్నాడు. 34 మందికి బాప్తిసాలు ఇచ్చాడండి ఆ స్థలంలో. హల్లెలూయా. మరి ఏమి ఇన్ని మరి వివిధ విధానాల్లో దేవుడు నీతో మాట్లాడుతున్నా కూడా అవి నువ్వు వ్యర్థపరిచేస్తున్నావు. మరి ఏమి వాక్యం మనం చెప్పి మీకు తెలుసు. మన తీసుకొచ్చిన 21వ తారీఖున ఈ వాక్యం ఏమి చెప్పడానికి వీలవలే. 3 సంఘాలు కట్టాడండి ఆయన. 3 సంఘాలు తాపి మేస్త్రి నుంచి రక్షణ పొందాడు. 3 సంఘాలు 3 పరిచర్యలు కట్టబడ్డాయి. వెళ్ళే విధానం వచ్చే విధానంతో మొదలుకొని ప్రతిదీ కూడా చాలా చక్కగా సెట్ చేసుకున్నాడు. చాలా జాగ్రత్తగా చేస్తున్నాడు. వెళ్తున్నాం అనుకో, అలాంటి విషయాలు నేర్చుకోవాలి దేవునిలో. మరి ఇప్పుడు వచ్చి మనం సరిచేయడం ద్వారాగా ఏమి ఇప్పుడు మరి అందుకే వ్యూవర్స్ కూడా ఏమీ లేవు, ఏ విధమైన విధానం లేదు. మనం ట్రైలర్ లేదు కాబట్టి వ్యూవర్స్ కూడా లేవు. అయితే ఎంత ఇబ్బంది అంటే 70,000 సంవత్సరాలు అయింది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 70,000 మంది వ్యూవర్స్ అట. అన్ని వీడియోలు కలిపి 600 వీడియోలు ఉన్నాయి. 700 సబ్స్క్రైబ్, ఇప్పుడు 600కి వచ్చింది సబ్స్క్రైబ్. అంటే ఇది నా వీక్నెస్ నేను మీకు చెప్పడం కారణం ఏంటంటే సపోర్ట్ చేసేటువంటి మనం పని చేస్తాం, చాలా కష్టపడి పని చేస్తున్నారు, అద్భుతమైన పరిచయం చేస్తున్నారు. అయితే మీరు దాన్ని ఫలవంతం చేయాలి అని చెప్తున్నాను నేను. మంచి పరిచయం చేస్తున్నారు, చాలా అద్భుతంగా మీరు చేస్తున్న పరిచయం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. నిన్న రాత్రి కూడా మిమ్మల్ని మీ పరిచయం గురించి వాళ్ళ అబ్బాయి సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. మేము మొన్న సెప్టెంబర్ 4 వచ్చాం. ఇక్కడ సిస్టర్స్ సైతం ఈ యొక్క పరిచయం చేయడం చూసి అందరూ మేము చాలా అవాక్ అయిపోయి ఉన్నారు. కానీ ఫ్రూట్ చూడండి ఒకసారి, ప్రొడ్యూసింగ్ ఆ యొక్క ఫలము చూడండి. మెప్పు మీకు కలుగుతుంది, కానీ ఫలము అనేటువంటి విషయం గురించి నేను చెప్తున్నాను. భవిష్యత్తులో వచ్చేటువంటి పరిస్థితి ఛానల్ బ్లాక్ చేయడం జరుగుతుంది. మరి మన ఛానల్ కూడా మార్చుకోవడం జరుగుతుంది. ఇలా కొన్ని పనులు మళ్ళీ చేయాలి. ఇప్పుడు మరి అన్నీ కూడా మళ్ళీ రీఅప్డేట్ చేసుకోవాలి. ఎందుకంటే మరి ఆ యొక్క పాత డ్యామేజ్ అంతా కూడా సరి చేసుకోవాలి. ఎంతో ఆ యొక్క విధానం ఉంది. ఎందుకు ఇక్కడ ఈ మాటలు చెప్తున్నానంటే మరి ఎప్పుడు మిస్టేక్స్ అంటే ఎలాగ కుదురుతుంది. మనం ఒక ట్రైల్ వేసుకున్నప్పుడు, ఒక ట్రైనింగ్ చేసుకున్నప్పుడు అవన్నీ పరిస్థితులన్నీ మారుతూ ఉంటాయి. మొదటే మనం అన్నీ సిద్ధపరచుకోవాలి, ట్రైనప్ చేసుకోవాలి. ఖచ్చితంగా పరీక్షలు చేసే వాళ్ళందరూ కూడా పంక్తులు తీరి, మరి మిడతలు రాజు లేడు, మరి అధికారి లేకపోయినా ఎలాగైతే అక్కడ పంతులు తీరి పనిచేశారో ప్రతి వారు కూడా మరి ఎవరి పనిలో వాళ్ళు చేస్తూ వెళ్తే మరి క్రిస్మస్ సీజన్లో బాగా జరిగింది. క్రిస్మస్ ఈవెంట్లో కూడా కొన్ని మీకు ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ కూడా చాలా వరకు 90% బాగానే మరి ఆ యొక్క ప్రోగ్రాం కూడా అన్నీ బాగానే జరుగుతూ వచ్చినాయి. డెకరేషన్ కావచ్చు, యాక్టివిటీస్ కావచ్చు, మరి డెకరేషన్ చేసినటువంటి వారికి, అలాగే డెకరేషన్ చేసి సహకరించిన వారికి నా ప్రత్యేక హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే యాక్టివిటీస్ ప్రాక్టీస్ చేయించడం సహకరించిన వారికి నా ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాను. అలాగే యాక్టివిటీస్లో సహకరించిన మరి అలాగే ఈ కూటమి ఏర్పాటు చేస్తానికి మరి భోజనాలు ఏర్పాటు చేసి ఇలా రకరకాలుగా పరిచయం చేసిన సంఘ పెద్దలకు కూడా నా ప్రత్యేక వందనాలు శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను. మరి మంచి పరిచర్య చేస్తూ ఉన్నారు. అయితే అది ఫ్రూట్ఫుల్గా జరగాలి. దాని యొక్క విధానం మీరు ఒక స్థాయికి తీసుకెళ్ళాలి. అది మన వరకు ఉండిపోకూడదు. మీరు చేస్తున్నది మన వరకు ఉండిపోతుంది. ఇప్పుడు ఎవరు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరిని మిమ్మల్ని అడగరు. కానీ కొత్త వారికి మీ విషయం కరెక్ట్గా అర్థం అవ్వాలి. అది పంక్తులు తీరి సాగినప్పుడే అది ప్రజల్లోకి వెళ్తుంది. అది ప్రజల్లోకి వెళ్తుంది. అది క్రమమైన రీతిలో వెళ్ళినప్పుడే అది ప్రజల్లోకి వెళ్తుంది. కాబట్టి నువ్వు వెళ్ళేది చేసే పరిచర్య కొంతమంది జనంలోకి తీసుకెళ్ళగలిగే విధానం ఉండాలి. అది ఇక్కడిక్కడే తిరిగిపోతుంది, ఇక్కడిక్కడే ఉండిపోతుంది. నీది మరి ఇక్కడిక్కడే ఉండిపోవడానికి వీల్లేదు. అందుకు దేవుడు మనల్ని పిలవలేదు. అది అనేక ప్రాంతంలో విస్తరించినట్లుగా నీ స్టాండర్డ్స్
థాట్స్తో నువ్వంటూ కూర్చుని ఆలోచించుకుని నువ్వంటూ ఒక ఆలోచన కలిగి దేవుడి సన్నిధిలో ప్రార్థించి ఒక చక్కటి విధానాన్ని అమర్చుకోవాలి. గత 2-3 వారాలుగా 4 వారాలుగా రాజేష్ కూడా చక్కగా మరి సౌండ్ సిస్టమ్ చక్కగా సెట్ చేస్తున్నాడు, సహకరిస్తున్న కుటుంబానికి కూడా ప్రజలు వందనాలు తెలియపరుస్తున్నాను. మరి క్రిస్మస్ రోజున బుజ్జి 2 రోజులు కూడా చాలా అద్భుతమైన పరిచయం చేశాడు. క్రిస్మస్ రోజున కూడా భోజన ప్యాకెట్లు పంచిపెట్టడం కానీ మరి మేము గోదావరి గడ్డ దగ్గర మంచి పరిచర్య చేశాడు దేవుడి మహాకృపలో. మరి చాలా చాలా పరిచర్యలు జరుగుతున్నాయి, ఎక్కడికక్కడ మీకు కూడా అన్ని చెప్పలేకపోవచ్చు. కానీ మరి దేవుడి మహాకృపలో ఆశ్చర్యకరమైన రీతిగా ఆయన కృపలో అనేక పరిచర్యలు డెకరేషన్ చేశాడు. బుజ్జి అయితే వ్యాపారము చేస్తూ ఉన్నాడు. నాకు ఆ రోజు పరిచర్యలు కూడా మరి 35 పొల ప్యాకెట్లు పంచిపెట్టాం ఆ ప్రాంతంలో గోదావరి గట్ట అంటే వెళ్తుండే వారికి. మరి అది చేశాడు, మళ్ళీ ఇక్కడికి వచ్చి స్కిట్ చేశాడు, అన్ని డెకరేషన్ కూడా చూసుకున్నాడు. ఒకసారి చెప్పలు కొడదాం బుజ్జిని గురించి. మరి మంచి పరిచర్య చేస్తూ ఉన్నారు. అలాగే ప్రవచన గారు కూడా ఈ సంవత్సరం పరిచయం చేస్తూ మంచిగా డెకరేషన్ సెక్షన్ అంతా కూడా ప్రవచన పాస్టర్ గారు కూడా చెప్పలు కొడుతూ ఉన్నాను మహిమని బట్టి మరి మంచి పరిచర్య చేస్తూ వచ్చారు. మరి మంచి పరిచర్యలో సహకరించినటువంటి మరి కుటుంబ సభ్యులందరికీ కూడా మరి చిన్నమ్మ గారికి కుటుంబ సభ్యులందరికీ కూడా మరి ప్రత్యేక వందనాలు తెలియపరుస్తాను. పురుషోత్తం గారి బట్టి కూడా దేవునామని మహిమపరుద్దాం. పురుషోత్తం చెప్పలు కూడా దేవునామని పురుషోత్తం చిన్నమ్మ గారు కూడా మంచి ఈ సంవత్సరం సత్యవేదం థర్డ్ పార్ట్ తీసుకుని మంచి పరిచయలు క్రిస్మస్లో మరి తనవంతు సహకారం కూడా చేస్తారు. చెప్పలు కూడా దేవునామని పెడతాం. మరి దేవుడు యవనస్తులు పాటలు బట్టి కూడా చెప్పలు కూడా దేవునామని పెడతాం. ఒకసారి మరి మంచి యాక్టివిటీస్ చేసిన పిల్లలకు కూడా చెప్పలు కొట్టి ఒకసారి దేవునామని మహిమపరచండి. హల్లెలూయా. మరి దేవుడి ప్రార్థన చేసుకుందాం. దేవుడిచ్చిన ఈ అద్భుతమైన అవకాశాన్ని బట్టి, దేవుడిచ్చిన ఈ కార్యాలు బట్టి కృతజ్ఞత చెల్లిస్తూ ఇంకా ఫలవంతంగా చేసేలాగన, ఇంకా పంక్తులు తీరు చేసేలాగన మీరు ప్రయత్నం చేయాలి. మంచి చేస్తున్నారు, బాగా చేస్తున్నారు. అయితే అది ప్రజల్లోకి ఇంకా బలంగా వెళ్ళడానికి ఇంటర్నల్ కరెక్షన్స్ అన్ని మీరు కరెక్షన్ చేసుకోండి. మరి తప్పకుండా అనేక మందికి ఇది ఆశీర్వాదకరంగా ఉంటుంది. హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఈ కొద్ది మంటలు దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ఒకసారి విత్తబడే వాక్యములు ప్రార్థన చేద్దాం. హల్లెలూయా అని పలుకుతూ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధుడా, పరిపూర్ణుడా, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మేమేనో నీ కృపల్ని దయవలని ఒప్పుకొనిస్తున్నాం. నీకే సమస్త మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తున్నాం తండ్రి. ఈ పరిచర్య ఈ రీతిగా నడిపిస్తూ ప్రభా నువ్వు చేస్తున్న అద్భుతాలు బట్టి, ఆశ్చర్యకార్యాలు బట్టి నీకు స్తోత్రాలు. ఇంకను అనేక మందికి ఈ పరిచర్య చేరినట్లుగా ప్రభా నైనా తండ్రి మా యొక్క పనితనమును మెరుగుపరుచుకున్నట్లుగా తండ్రి ఈ సమయంలో జరిగిన పరిచర్యను జ్ఞాపకం చేసుకుంటూ జరగాల్సిన ఆ కరెక్షన్స్ గురించి కూడా మేము తలంచుకుంటూ చిన్న జీవులుగా ఉన్నటువంటి చీమలను, కుందేళ్ళని, ప్రభా మిడతల్ని మాకు ఎదురుగా పెట్టి కొన్ని పాఠాలు నేర్పించి ఉండగా ఈ వాక్యం ద్వారా ఒక్కొక్కరి జీవితాల్లో ఒక మేలు, ఒక ఆశీర్వాదం, ఒక దీవెన అనుగ్రహించి తండ్రి విత్తబడి ఈ వాక్యం ద్వారాగా సరిచేయబడాల్సిన విషయాలు సరిచేయబడి ప్రభా తండ్రి ఆల్రెడీ పొందిన విషయాలు బట్టి గొప్ప ఆశీర్వాదాలు పొందుకుని నీవిచ్చే ప్రభా గొప్ప దీవెనతో కృపలో ముందుకు సాగడానికి కృప చూపించండి. నీ అభిషేకం, నీ ఆశీర్వాదం దీవెన దయచేయండి. నూతన సంవత్సరం వస్తుండగా ఒక్కరిని సిద్ధపరచండి తండ్రి. నేను ప్రభా 30-31 తారీఖు జరగబోతున్న ఆ యొక్క సిద్ధపాటు ప్రార్థనలు కూడా తోడుగా ఉండి అద్భుతాలు, ఆశ్చర్యమైనటువంటి కార్యాలు, గొప్ప కార్యాలు మీరే జరిగించమని, నీ అభిషేకం, ఆశీర్వాదం, దీవెన దయచేయమని ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఓ పల్లవి చరణం పాడుతుండగా కానుకలు సమర్పించబడతాయి.